ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 1 ఎట్లా ఉందంటే 1 - 1/2 1 - 1/3 1 - 1/4 ఇంటూ డాట్ 1 - 1/n ఈక్వల్ టు వాట్. సో ఇటువంటి సిరీసెస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కామన్గా అయితే మనం సబ్స్టిట్యూట్ చేయాలి, కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం అవసరం లేదు. డైరెక్ట్గా 1 - 1/2 అంటే 1/2 ఇంటూ 1 - 3/1/3 అంటే ఎల్సిఎం చేస్తే కింద 3 ఉంటుంది, 3 - 1 2/3 ఇంటూ నెక్స్ట్ 4 - 1 3/4. సో నెక్స్ట్ ఏమంటుంది 1 - 1/5 ఉంటుంది కాబట్టి ఒక టర్మ్ రాద్దాం. సో 4/5 అట్లా మనకి లాస్ట్ది n - 1/n అని వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే 2 గెట్ క్యాన్సల్, 3 గెట్ క్యాన్సల్, 4 గెట్ క్యాన్సల్ అండ్ 5 సంథింగ్ ఇక్కడ 5 ఉంటుంది గెట్ క్యాన్సల్. అట్లా అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ కింద ఉన్న టర్మ్ ఇక్కడ n - 1 కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే ప్రీవియస్ టర్మ్ ఏముంటుందంటే n - 2/n - 1 ఉంటుంది. సో n - 1 కూడా క్యాన్సిల్ అయితే మనకి కింద n మిగులుతుంది, పైన 1 మిగులుతుంది. సో ఓవరాల్గా మనకి 1/n రావడం జరుగుతుంది. 1/n అంటే ఆప్షన్ నెంబర్ 4. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటాయండి, కానీ ఫస్ట్ థాట్ రావడం ఇంపార్టెంట్. ఆ థాట్ కోసం మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఎటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆలోచనలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి HCF 5, అప్పుడు ఆ సంఖ్యలో LCM ఎంత? సో ఈ క్వశ్చన్ని రెండు రకాలుగా చేయొచ్చండి. సో బేసిక్స్ నుంచి చేయొచ్చు, షార్ట్ కట్ వేలో చేయొచ్చు. సో ఫస్ట్ షార్ట్ కట్ వే చెప్తాను, తర్వాత బేసిక్ చెప్తాను. సో రెండు సంఖ్యలు 3:5 అంటే ఫస్ట్ నెంబర్ 3x, సెకండ్ నెంబర్ 5x. ఫస్ట్ నెంబర్ 3x, సెకండ్ నెంబర్ 5x. సో వాటి HCF ఇచ్చాడు. వాటి HCF ఎంత ఇస్తున్నాడు? 15 ఇస్తున్నాడు. సో HCF ఎప్పుడైనా సరే నెంబర్స్ మల్టిప్లై చేస్తారు కాబట్టి 3 × 5 15x అండ్ 3 × 5 × 5 25x. సో మనకి 15 and 25 ఉంది. ఇవి కావాల్సిన నెంబర్స్ అనుకుంటే వాటి ఎల్సిఎం కావాలి. సో 15, 25 ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? 5 ఎక్కం 5 3 5 5 3 5 15 15 × 5 15 5 75. సో ఆన్సర్ 75 అండి. 75 పెట్టచ్చు. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే రెండు నెంబర్లు 3:5లో ఉంటాయి. ఫస్ట్ నెంబర్ ఏమనుకుందాం 15, సెకండ్ నెంబర్ అంటే ఇక్కడ సింపుల్గా 3 × 5 15 ఎట్ ద సేమ్ టైం 5 × 5 25. వీటికి ఎల్సిఎం చేస్తే మనకి 75 ఆన్సర్ వస్తుంది. అంటే ఒక 10 సెకండ్లు చేయడానికి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. సో ఇటువంటి థాట్ రానప్పుడు బేసిక్స్ నుంచి చేయాలంటే ఫస్ట్ నెంబర్ ఏంటి 3x, సెకండ్ నెంబర్ 5x. సో మనకి రెండు నంబర్లు a, b అయితే వాటి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎట్లా ఉంటుంది అంటే a, b = ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని ఉంటుంది. సో ఏ నెంబర్ అంటే 3x, సెకండ్ నెంబర్ 5x విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ 5 ఇచ్చాడు. సో 5 గెట్ క్యాన్సల్, 3 × 9x² అని చెప్పేసి వస్తుంది. అంటే మనకి ఇచ్చే టర్మ్ అనేది 9x² ఉంటుంది. చాలా లెంతీ ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ కంటే ఈ షార్ట్ కట్ మెథడ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ షార్ట్ కట్ మెథడ్ని ఫాలో కండి. సో ఆన్సర్ ఈజ్ 75. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య నుండి 11 తీసివేసిన తర్వాత 16, 18, 21, 24 మరియు 28 చే భాగించబడే సంఖ్యలలో అతి చిన్న సంఖ్య. సో ఒక నంబర్ నుండి 11 తీసేయాలా? సో మిగిలిన నంబర్స్ తోటి భాగించినప్పుడు అతి చిన్న సంఖ్య ఏందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఈ నెంబర్స్ తీసుకోవాలి. 16, 18, 21, 24, 28. వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలండి. సో వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫస్ట్ 2 తోటి చేస్తున్నాను. 2 ఎక్కం 2 8 2 9 21 అట్లే ఉంటుంది. 24 అంటే 12 28 అంటే 14. సో మళ్ళీ 2 తోటి పోయే ఛాన్స్ ఉంది కాబట్టి 2 తోటి చేస్తే 2 4 ఇది 9 అలాగే ఉంటుంది. 21 అలాగే ఉంటుంది. 2 6 2 7. సో మళ్ళీ 2 తోటి చేసినప్పుడు 2 2 9 అలాగే ఉంటుంది. 21 అలాగే ఉంటుంది. 2 3 2 7. సో 2 ఇక్కడ అయిపోయింది. సో 2 అలాగే ఉందాం. సో 3 తోటి చేస్తే ఈ 2 అలాగే ఉంటుంది. 3 9 ఉంది కాబట్టి ఓకే, మనం ఇక్కడ చిన్న కొంచెం ఆలోచించగలిగితే సరే చేద్దామండి, మొత్తం చేసేద్దాం. ఇది 2 అలాగే ఉంటుంది. 3 ఇది 7 ఇది 3 అంటే 3 ఎక్కం 1. సో ఇక్కడ 7. సో 7 7 2 సేమ్ ఉన్నాయి కాబట్టి వీటికి ఎల్సిఎం 7 వస్తుంది. ఇది 3 ఉంది కాబట్టి ఒక 3 ఒక 2. ఇవి 2 2 4 4 2 8 8 3 24. 24 ఇంటూ 7 3 21 21 2 7 3 21 21 ఇంటూ 2 21 2 42 48 4 16 4 2 8 + 9 8 10 1008 వచ్చిందండి. సో 1008 వాటికి ఎల్సిఎం. సో మనం ఎల్సిఎం కనుక్కోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇది బేసిక్ మెథడ్ చెప్తున్నాను మీకు. కొంచెం షార్ట్ కట్ చెప్పగలిగితే మనకి 16 ఉంది, 24 ఉంది, 28 ఉంది. సో సిమిలర్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం షార్ట్ కట్ వేలో కూడా థింక్ చేయొచ్చు, కానీ అక్కడ మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో బేసిక్ మెథడ్ ఇది బెస్ట్ అండి ఇటువంటి వాటికి. సో ఇక్కడ మనకి ఎల్సిఎం 1008 వచ్చింది. ఇప్పుడు ఈ 1008 తోటి
యాక్చువల్గా నంబర్ అనేది 11 తీసివేసిన అని చెప్పాడు. ఎప్పుడైతే తీసివేసినా ఇచ్చిండో మనం 11 దీనికి యాడ్ చేయాలి. 11 యాడ్ చేస్తే 1019 వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇక్కడ తీసివేసిన అంటే మనం దీనికి కలుపుతాం. ఒకవేళ ఇక్కడ కలిపిన అంటే ఇక్కడ మనం తీసేస్తాం. ఇది ఒకటి క్లూ అండి. సో ఫస్ట్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మిగతా నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత తీసివేసిన అంటే కలపాలి, కలిపిన అంటే తీసేయాలి. సో ఇక్కడ తీసివేసిన ఇచ్చింది కాబట్టి 1008కి 11 కలిపితే 1019 ఆన్సర్ వస్తుంది. 1019 ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బీలు ఏ కామ బీల యొక్క వయసుల నిష్పత్తి 3:5. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 31:45 అయితే ప్రస్తుతం వారి వయసుల సంవత్సరాల్లో ఎంత? సో ఏ కామ బీలో వయసుల నిష్పత్తి 3:5 ఇచ్చిందంటే ఫస్ట్ నెంబర్ 3x, సెకండ్ నెంబర్ 5x. సో నిష్పత్తి నుంచి బయటకు వస్తే 3x 5x. 10 సంవత్సరాల తర్వాత అంటే +10 కొత్త నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి ఎంత? అది 31/45. ఇది ఈక్వేషన్. సో ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ 3లో సబ్స్టిట్యూట్ ఇస్తే ఫస్ట్ 1 వస్తుంది, 5లో సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ 1 వస్తుంది. సో మనకు కావాల్సిన ఏజ్ చేస్తే 3x, 5x. సో 10 సంవత్సరాల తర్వాత అంటే 3x + 10, 5x + 10 వాటి నిష్పత్తి కాబట్టి డివిజన్ 31/45. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 × 45 135 × x 45 × 10 450 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 × 31 155x 31 × 10 310. సో 135 ఇటు వెళ్తే మైనస్ వస్తుంది, ఇది ఇటు వస్తే మైనస్ వస్తుంది. సో 155 - 135 అంటే 20x. ఇది ఇక్కడ తీసుకొస్తే మైనస్ వస్తే మనకి 140. సో 0 0 క్యాన్సల్, 2 1s 2 7s. సో x ఈక్వల్ మనకి 7 వచ్చింది. సో ఎప్పుడైతే x వాల్యూ 7 వచ్చిందో ఇక్కడ రాసినప్పుడు 3 × x 3 × 7 21 5 × 7 35. సో వాళ్ళ ఏజెస్ ఎంత ప్రజెంట్ 21:35లో ఉంది. ఆప్షన్ నెంబర్ ఇది. సో ఇట్లా చేయొచ్చు. అండ్ షార్ట్ కట్స్ ఉంటాయి కానీ అజంప్షన్స్ ఇంపార్టెంట్. అజంప్షన్స్ అంటే కొన్ని సందర్భాలు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మెథడ్ పర్లేదండి, 20 సెకండ్స్లో చేయడానికి సరిపోతుంది. 20-30 సెకండ్స్ మోర్ దెన్ ఎనఫ్ ఇటువంటి మెథడ్ చేయడానికి. సో ఇంకా షార్ట్ కట్స్ అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2:5 మరియు 4:7 నిష్పత్తిలో వెండి మరియు రాగిల కలిపి ఏ మరియు బీలో అనే 2 లోహ మిశ్రమాలను తయారు చేసిన ఈ లోహ మిశ్రమాలు ఏ బీలు సమభాగాలలో తీసుకుని 3వ లోహ మిశ్రమం సిని తయారు చేస్తారు. అయితే సిలో ఉండే వెండి మరియు రాగి నిష్పత్తి ఉంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే 2 నిష్పత్తులు ఇచ్చారు. సో ఇది ఏ, ఇది బి. సో ఏలో వెండి మరియు రాగిల నిష్పత్తి 2:5లో ఉన్నాయి, బిలో 4:7లో ఉన్నాయి. ఈ రెండింటిని సమభాగాలలో కలిపితే సి అనే మిశ్రమం ఏర్పడింది. సో ఈ సి అనే మిశ్రమంలో వెండి మరియు రాగిల నిష్పత్తి ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దానికోసం ఫస్ట్ మనం వెండి రాగిని సపరేట్గా కనుక్కోవాలి. సో వెండి తీసుకుందాం. వెండి ఇక్కడ ఎంత ఉంటుందంటే మొత్తం ఇది 2:5 కదా ఏలో. సో 2:5 అంటే 2/2 + 5 7 వెండి ఉంటుంది. సో రాగి ఎంత ఉంటుంది? 5/2 + 5 7. సో వెండి గురించి అయినప్పుడు ఫస్ట్ ఇది వెండి, ఇది రాగి కాబట్టి 2/2 + 5 ఇక్కడ 5/2 + 5. సో మళ్ళీ సెకండ్ మిశ్రమం ఇది ఏ అండి. ఇప్పుడు బి గురించి మాట్లాడితే సేమ్ వెండి తీసుకుంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు? 4:7 అంటే 4/4 + 7 4/4 + 7 11. నెక్స్ట్ ఇది రాగి ఎంత ఉంటుంది? 7/4 + 7 11. సో వీటిని సమభాగాల్లో కలపడం అంటే రెండింటిని యాడ్ చేస్తున్నామండి. సో సమభాగాలు కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం. సో 2/7 + 4/11 = 5/7 + 7/11. ఇది సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అది కావాల్సిన ఆన్సర్. సో ఇక్కడ 7 11 అంటే ఎల్సిఎం ఎంత? 77. 11 11 22 ప్లస్ 7 4 28 = కింద మళ్ళీ 11 77 11 5 55 ప్లస్ 7 49. సో 77 గెట్ క్యాన్సల్. 22 + 28 అంటే 50 = 1 ఇటు పంపిస్తే 50 + 54 104. 2 ఎక్కంలో పోతుంది కాబట్టి 25 52. సో మనకు కావాల్సిన నిష్పత్తి 25:52. 25:52 ఆప్షన్ నెంబర్ 2. సో ఇది వెరీ ఇంపార్టెంట్ మెథడ్ అండి. ఇక్కడ ఏంటంటే 2 మిశ్రమాలకు నిష్పత్తి ఇస్తాడు. ఆ 2 మిశ్రమాలను సమభాగాలను కలపడం ద్వారా 3వ మిశ్రమం ఏర్పడుతుంది. సో 3వ మిశ్రమంలో వాటి రేషియో అడుగుతుంది కాబట్టి 3వ మిశ్రమాన్ని కన్సిడర్ చేసినప్పుడు మనకి ఫస్ట్ వెండి ఇండివిజువల్గా ఎంత ఉందో కనుక్కోవాలి, రాగి ఇండివిజువల్గా ఎంత ఉందో కనుక్కోవాలి. రెండింటిలో వాటి రెండింటిని సమభాగాల్లో చెప్పండి కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తాం. లేదు 1 2 రెట్లు పాలలో అంటే అక్కడ ఇంటూ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అవసరం లేదు. డైరెక్ట్గా సమభాగాల్లో తీసుకున్నప్పుడు రెండింటిని యాడ్ చేస్తాం. ఆ కావాల్సిన నిష్పత్తి మనకి ఇట్లా 2/7 + 4/11 ప్లస్ నిష్పత్తి 5/7 ప్లస్ 7/11 తీసుకోవడం ద్వారా కావాల్సిన ఆన్సర్ వస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుకాణదారుడు పంచదార ధరను 10% తగ్గించాడు. ఒక షాప్ ఓనర్ పంచదార ధరని 10% తగ్గించాడు. ఒక వ్యక్తి 900 కిలోలలో 900 రూపాయలలో 2 కేజీలను పంచదారను ఎక్కువగా కొనగలిగాడు. అయితే ఒక కేజీ పంచదారకు అసలు ధరకు మరియు తగ్గించే ధరకు మధ్య వ్యత్యాసం ఏంది? ఒక షాప్ ఓనర్ ఏం చేసిందంటే పంచదార ధరని 10% తగ్గించిండు. ఇట్లా తగ్గించినప్పుడు ఒక కామన్ వ్యక్తి ఏం చేసిందంటే 900 రూపాయల పంచదార కొంటే అందులో 2 కేజీల ధరకి అధికంగా వచ్చాయి. అయితే పంచదార ధర ఒక కేజీకి తగ్గించక ముందుకు తగ్గించిన తర్వాత డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం 10% తగ్గించండి కాబట్టి 90% ఈక్వల్ టు 900 తీసుకుంటే 90% ఈక్వల్ 900 అంటే 10% ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 90%లో 900లో 10%, 900లో 10% ఎంత వస్తుంది? మనకి 90 వస్తుంది. 900లో 10% ఈక్వల్ టు 90 వస్తుంది. ఈ 90లో 2 కేజీస్ లాభం తనకి, అంటే ఒక కేజీకి ఎంత? 90/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 45. అంటే ఒక కేజీ ఎంత ఉంది ఇప్పుడు? చక్కెర 45 రూపీస్ ఉన్నది. ఇది తగ్గించిన తర్వాత అంటే 90% ఈక్వల్ టు 45, 100% ఈక్వల్ టు ఎంత వస్తుంది? మనకి 50 వస్తుంది. 90% ఈక్వల్ 45 అయితే 100% ఈక్వల్ 50 వస్తుంది. సో డిఫరెన్స్ ఎంత ఉంది? 5 రూపాయలు ఉంది. సో సింపుల్గా చేయొచ్చు అంటే క్వశ్చన్ని. సో ఫస్ట్ ఎంత అంటే ఇచ్చిన 900లో ఇచ్చిన 900ల 10% ఫైండ్ అవుట్ చేసిన ఎంత వచ్చింది? మనకి 90 వచ్చింది. ఈ 90 అనేది 2 కేజీలకు సంబంధించింది. 1 కేజీ కావాలంటే బై 2 చేస్తే 45 రూపాయలు వచ్చింది. ఈ 45 రూపాయలు ఏంది? 10% తగ్గించడం అంటే 90% అనమాట. ఈ వాల్యూ ఎంత? 90%. సో 100% వాల్యూ ఎంత ఉంటుంది? 50. 90% ఈక్వల్ టు 45 అయితే 100% ఈక్వల్ టు 50 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది? మనకి 5 రూపాయలు వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 5 రూపాయలు, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఒక ఎలక్షన్లో నమోదైన ఓట్లలో ఓటర్లు 80% మంది ఓట్లు వేస్తారు. సో మొత్తం నమోదయ్యే 100% అనుకుంటే అందులో 80% మంది ఓట్లు వేసారు. ఓకే, ఈ వేసిన ఓట్లలో 5% చెల్లవు. ఓకే, గెలిచిన అభ్యర్థికి 32,490 ఓట్లు వచ్చినాయి. అయితే ఇది ఏంటంటే ఇది సరి అయిన ఓట్లలో 60%. మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? సో మొత్తం ఓటర్ల సంఖ్యను ఫస్ట్ మనం 100 అనుకుందాం. ఈ 100ల 80% మంది ఓట్లు వేసారు. 80% మంది ఓట్లు వేసారు. ఈ 80% ఓట్లల్లో 5% చెల్లవు. 5% అంటే ఎంత? 80%ల 4 చెల్లవు. చెల్లినవి ఎంత? 76. అంటే ఇప్పుడు మనకు 76% కన్సిడర్ చేస్తాం. ఈ 76% ఓట్లు చెల్లినాయి అంటే కౌంట్ చేస్తే చెల్లిన ఓట్లు 76%. ఈ 76%లో గెలిచినోనికి 60% వచ్చినాయి. సో గెలిచినోనికి 60% అంటే 76లో 60% ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 76 × 60 అంటే 6 తీసుకుందాం. 6 36, 6 42 ప్లస్ 3 45. అంటే మనకి ఎంత వస్తుందంటే 45.6% వస్తుంది. సో గెలిచిన అభ్యర్థికి పడిన ఓట్లేని 100తో కంపేర్ చేస్తే 45.6% ఓట్లు పడ్డాయి. 45.6% ఓట్లు పడ్డాయి. ఈ ఓట్లని వాడు ఎన్ని ఇచ్చాడంటే 32,990 అని ఇచ్చాడు. సో ఇది గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు. అయితే మొత్తం ఓటర్ల సంఖ్య అడుగుతున్నాడు. మొత్తం ఓటర్ల సంఖ్య టాప్లో ఉంది అంటే 100 ఈక్వల్ టు 1. సో ఇది మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి దీన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ మనకి 71,250 వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు అది క్యాన్సిల్ అవుతే మనకి 71,250 రావడం జరుగుతుంది. 71,250 రావడం జరుగుతుంది. సో వెరీ సింపుల్గా అంటే ఎట్లా ఆలోచించాలంటే క్వశ్చన్ని స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. సో మొత్తం ఓటర్లు 100%, 80% ఓట్లు పోలేని. ఓకే, 100 80%, 80. 80%లో 5% కరబైనాయి. 5% అంటే 5 కాదండి, 80లో 5%. 80లో 5% 4 అవి చెల్లిన ఓట్లు ఎంత? ఇప్పుడు 76%. ఈ 76%లో 60%, నాట్ అంటే డైరెక్ట్ 60% కాదు అక్కడ. ఈ 76%లో 60% తీసుకుంటే మనకి 45.6 వస్తుంది. ఈ 45.6%ని ఇచ్చిన ఓట్లకు సమానం చేస్తే కావాల్సిన ఓట్లు మొత్తం ఓట్లు 100% కాబట్టి ఎక్స్ అనుకుంటే ఆ వాల్యూ వచ్చేస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఏ ఒక వ్యాపారంను 3 లక్షల రూపాయలతో ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత రెండవ వ్యక్తి బి 4 లక్షల రూపాయలతో 4 లక్షల రూపాయల పెట్టుబడితో చేరాడు. సంవత్సరం తర్వాత వచ్చిన లాభాన్ని ఏ బీలు సమానంగా పంచుకుంటే బి ఎన్ని నెలల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు. సో ఇది పార్ట్నర్షిప్స్ భాగస్వామ్యాలకు సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే ఏ అనే వ్యక్తి ఫస్ట్ 3 లక్షలతో జాయిన్ అయ్యాడు అంటే బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఈ బిజినెస్లో బి అనే వ్యక్తి 4 లక్షలు పెట్టిండు. అంటే ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిండు. యాక్చువల్గా ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎక్కువ లాభం రావాలి, కానీ ఈయన లేటుగా జాయిన్ అయ్యింది కాబట్టి సరి సమానంగా పంచుకున్నారు. ఇట్లా సరి సమానంగా పంచుకున్నారంటే ఈయన ఎన్ని రోజుల తర్వాత జాయిన్ అయ్యిందని చెప్పి అడుగుతుంది. సో
ఫస్ట్ పర్సన్ సంవత్సరం మొత్తం పనిచేసిండు. సో ఇక్కడ మనకి సున్నాలతో పని లేదు కాబట్టి, ఎందుకంటే రేషియోలో సున్నాలు సేమ్ ఉంటాయి. సో ఫస్ట్ పర్సన్ 3 లక్షల పెట్టుబడితోటి 12 నెలలు పనిచేస్తే సెకండ్ పర్సన్ ఎక్స్ నెలలు పనిచేసాడు అనుకున్న కోసం, అంటే ఎప్పుడు వచ్చి చేయనది కాదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది, భాగస్వామ్యాలలో మనం చేసేది పెట్టుబడి ఇంటూ పని చేసిన కాలం, పెట్టుబడి ఇంటూ కాలం తీసుకోవాలి. సో ఈయన పెట్టుబడి ఎంత 3 లక్షలు, కాలం ఎంత 12 నెలలు ఫస్ట్ వ్యక్తికి, ఎందుకంటే తను సంవత్సరం మొత్తం పనిచేసిండు. సెకండ్ పర్సన్ పనిచేసిన పెట్టుబడి ఎంత సెకండ్ పర్సన్ది 4 లక్షలు, కాలం ఎంత ఎక్స్ అనుకుందాం, అది మనకు తెలియదు. సో ఎక్స్ కాలం పనిచేసిండు అనుకుందాం, నిష్పత్తి సమానం అంటుండు. సో ఇప్పుడు మనకి నిష్పత్తి సమానం అంటే 4 ఎక్కం 4 మూల. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ 9 వస్తుంది. సో రేషియో కదా, రేషియో అంటే 9/4 9/x = 1/1, సింప్లీ చేస్తే x = 9. ఇవి ఫాస్ట్గా ఉండాలండి నిష్పత్తులు, ఇక్కడ నుంచి ఆన్సర్ చేయగలగాలి. ఇట్లా ఈ విధంగా చేయడం ద్వారా మనకు అది స్పీడప్ అవుతుంది, అట్లా ఉంటే టైం సేవ్ అవుతుంది. సో x = ఎంత వస్తుంది 9 నెలలు. సో అంటే x అంటే ఏంది, బి పని చేసిన కాలం. బి ఎన్ని రోజులు పనిచేసిందంటే 9 నెలలు పనిచేశాడు. సో బి 9 నెలలు పనిచేసిందంటే అతను క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రోజులు పనిచేశాడు కాదు, ఎప్పుడు వచ్చి జాయిన్ అయ్యిండు. 9 నెలలు పనిచేస్తే 3 నెలలు లేట్గా వచ్చినట్టు, అంతే కదా. 3 నెలల తర్వాత తను జాయిన్ అయ్యాడు. సో 3 నెలల తర్వాత తను జాయిన్ అయితే 9 నెలలు పనిచేస్తే వచ్చిన లాభాన్ని సైడ్ సమానంగా పంచుకున్నారు, ఎందుకంటే పెట్టుబడిలో డిఫరెన్స్ ఉంది కాబట్టి. బి ఎక్కువ పెట్టుబడి పెట్టింది కాబట్టి లాభం సమానంగా తీసుకోవడానికి తక్కువ రోజులు పనిచేయాలి. తక్కువ రోజులు అంటే 9 నెలలు పనిచేసిండు, 12 నెలలు పనిచేసిండు. సో డిఫరెన్స్ అనేది 3 నెలలు కాబట్టి తను 3 నెలల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు. 3 వ్యక్తులు ఏబీసీలు P రూపాయల పెట్టుబడితో, అది చెప్పట్లేదు, P రూపాయల పెట్టుబడితో ఒక కంపెనీ ప్రారంభించారు. బి పెట్టుబడి కన్నా ఏ పెట్టుబడి 50,000 ఎక్కువ, సి పెట్టుబడి కన్నా బి పెట్టుబడి 50,000 ఎక్కువ అయినా బి ఏబీసీల పెట్టుబడిలో మొత్తం ఏబీసీల పెట్టుబడులు 8:7:6 నిష్పత్తిలో ఉంటే అప్పుడు P రూపాయలలో అంటే మొత్తం పెట్టుబడి ఎంత అడుగుతున్నాడు. సో 3 వ్యక్తులు P పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. అంటే 3 పెట్టుబడి మొత్తం ఎంత P రూపాయలు. సో మనం ఏమనుకుందామంటే ఏ బి సి అనుకుందాం. సో ఇక్కడ కండిషన్స్ ఎట్లా ఇచ్చారంటే బి కంటే ఏ ఎక్కువ, సి కంటే బి ఎక్కువ. అంటే ఇక్కడ మనం గమనిస్తే సి అనేది అందరికంటే తక్కువ, ఎందుకంటే బి పెట్టుబడి కంటే ఏది ఎక్కువ, అంటే బి పెట్టుబడి కంటే ఏది ఎక్కువ, సి పెట్టుబడి కంటే బీది ఎక్కువ. అంటే ఈ మూడింటిని గమనించినప్పుడు మనకు ఏ > బి > సి వస్తుంది. ఇది కండిషన్ మనకు అవసరం లేదు, కొంచెం ఆలోచిస్తే అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు సి పెట్టుబడి తక్కువ అందరికంటే, కాబట్టి మనం సిని X రూపాయలు పెట్టాడు అనుకుందాం. X రూపాయలు పెడితే బి ఎంత పెట్టినట్టు, సి కంటే 50,000 ఎక్కువ పెట్టిండు, అంటే ప్లస్ 50,000 పెట్టిండు. మరి ఏ ఎంత పెట్టిండు, బి పెట్టిన దానికంటే 50,000 ఎక్కువ పెట్టిండు, అంటే బి ఆల్రెడీ X + 50,000. సో ఇప్పుడు ఈయన ఎంత పెట్టినట్టు, X + 1,00,000, 50,000 + 50,000 X + 1,00,000 పెట్టిండు. సో ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే X ఒకసారి 50,000 పెరిగింది, ఒకసారి 1,00,000, అంటే ఇంకో 50,000 డబల్ అయింది. ఇక్కడ మన నిష్పత్తి కూడా అదే రేషియోలు ఇచ్చాడు చూడండి, 6, 7, 8. దీన్ని నేను 6 అట్లే ఉంటే 6 + 1 రాసుకుంటా, 6 + 2 రాస్తున్నా. సో 1 వాల్యూ ఎంత అన్నమాట 50,000. ఇక 2 వాల్యూ ఎంత 1,00,000, అంటే 1 వాల్యూ ఎంత మళ్ళీ 50,000, అంటే 1 పార్ట్ = 50,000 అన్నమాట. ఈ విషయం మనకు తెలిసినప్పుడు ఈ 3 పెట్టుబడి ఎంత 8, 7, 6, 8 + 7 + 6 = 8 + 7 11, 21, 15, 15 + 6 21 పార్ట్స్. ఒక్క పార్ట్ 50,000, 21 పార్ట్ ఎంత 10,50,000. సో మొత్తం పెట్టుబడి ఎంత 10,50,000. సో 10,50,000 ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. సో ఇక్కడ పార్ట్నర్షిప్స్ క్వశ్చన్ చేసేటప్పుడు చాలా లాజిక్స్ ఉంటాయి, అందులో ఇది కూడా మనకు ఉపయోగపడే లాజిక్. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 3 పెట్టుబడి P రూపాయలు. సో పెట్టుబడి ఎంత అని అడుగుతున్నాడు, మొత్తం పెట్టుబడి. సో దానికి ఇచ్చిన క్లూ ఏంటంటే బి కంటే ఏది ఎక్కువ, సి కంటే బీది ఎక్కువ అని ఇచ్చాడు. ఎంత అమౌంట్ కూడా మెన్షన్ చేశాడు. మొత్తం పెట్టుబడి నిష్పత్తి ఇచ్చాడు 7:8:7:6. ఆ డాటాని మనం కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే ఒక పార్ట్ = 50,000 వస్తుంది. సో ఒక పార్ట్ 50,000 కాబట్టి మొత్తం పెట్టుబడి 21 పార్ట్స్, 3 కలిపితే. సో ఆన్సర్ అనేది 10,50,000. నెక్స్ట్ క్వశ్చన్, 4 వరుస సంఖ్యలు ఏబిసిడీల సగటు 55.5, అప్పుడు ఏబిసిల అర్థం. ఈ క్వశ్చన్కి షార్టెస్ట్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ ఏబిసిలు రాసుకోండి. ఏబిసిడి సగటు అంటే మధ్యలో ఉంటుంది. సో ఇది 2, ఈ 2 పోతే మధ్యలో ఇక్కడ ఉంటుంది లైన్. సో ఇదంతా 50.5. వరుస సంఖ్యలు కాబట్టి ఇది 55, ఇది 56, ఇది 54, ఇది 57. మనకు అడిగింది బీసీల అర్థం. సో 55 × 56, 55 ఎంత
సో ఇక్కడ మనం చేయాల్సింది 55 × 56. దీని షార్ట్కట్ వేలో 55 స్క్వేర్ అంటే 55 × 55 అంటే 5 5 25, 5 6 30, 30 25 అంటాం. దీనికి ఇంకొక 55 కలిపితే ఈ ఆన్సర్ వస్తుంది. సో ఇది ఎంత మనకి 0 8 38 33,080 రూపాయలు. సో మనకి బీ సైడ్ అర్థం ఎంత అంటే 3,080 అని చెప్పి తీసుకోవచ్చు. షార్టెస్ట్ మెథడ్ అండి ఇది. మనకు ఇచ్చిన సంఖ్యలను బేస్ చేసుకోండి. నంబర్ సిస్టంలో ఇటువంటి క్వశ్చన్స్ మనం సరి సంఖ్యలకు, బేస్ సంఖ్యలకు, వరుస సంఖ్యలకు చేసాం. ఇది వరుస సంఖ్యలకు సంబంధించిన క్వశ్చన్. వరుస సంఖ్యలు ఎట్లా అంటే మధ్యలో ఏది ఉంటే తీసుకోవాలి. 5 నంబర్లు అంటే డైరెక్ట్గా తీసుకుంటాం, కానీ ఇక్కడ 4 నెంబర్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా 0.5నే వస్తుంది. సో మనకు పైన నెంబర్ 55, కింది నెంబర్ 56, దానిపైనది 54, దీని కిందిది 57. సో మనకు అడుగుతుంది బీసీలు కాబట్టి 55 × 56 ఎట్లా మల్టిప్లికేషన్ చేసినా మనకు ఆన్సర్ 38 వస్తుంది. ఒక క్రికెటర్ బౌలింగ్ సగటు ఒక వికెట్కి 9.5 పరుగులు. ఆ తర్వాత మ్యాచ్లో తను 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత తన బౌలింగ్ సగటు 0.1 తగ్గింది. అయితే మ్యాచ్కి ముందు ఉన్న తీసుకున్న మొత్తం వికెట్ల సంఖ్య ఎంత? ఇది సగటుకు సంబంధించిన క్వశ్చన్ అండ్ టఫెస్ట్ క్వశ్చన్ అండి. సగటులో పెద్ద మోడల్ అంటే ఇదే అని చెప్పచ్చు. సో సగటు అంటే ఫస్ట్ మనకు తెలిసిన లాజిక్ ఏంటంటే సగటు = రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. దాని నుంచే ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తామండి, వేరే ఫార్ములా మనకు అవసరం లేదు. సో బేసిక్స్ నుంచే క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి మనం. సో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో ఇక్కడ తను ఏమి ఇచ్చిందంటే బౌలింగ్ సగటు మనకు తెలియదు. బౌలింగ్ సగటు ఒక వికెట్కి 9.5 అంటే సగటు x ఎంత ఇచ్చాడు? 9.5 ఇచ్చిండు. సో 9.5 సగటు. సో యావరేజ్ = 9.5. సో వికెట్ల సంఖ్య అడుగుతున్నాడు కాబట్టి నేను x అనుకుంటున్నా. సో యావరేజ్ = 9.5. వికెట్ల సంఖ్య క్వశ్చన్ కూడా వికెట్ల సంఖ్య అడుగుతుంది కాబట్టి నేను x అనుకుంటున్నా. సో మొత్తం పరుగుల సంఖ్య ఎంత? ఇప్పుడు మొత్తం పరుగుల సంఖ్య అంటే ఇక్కడ మనకి క్రికెట్ పైన కొంచెం అవగాహన ఉంటే అర్థమవుతుంది. బౌలర్కి సగటు ఎట్లా చూస్తామంటే తను మొత్తం ఎన్ని పరుగులు ఇచ్చిండు, ఎన్ని వికెట్లు తీసిండు అనేది చూస్తాం. సో మొత్తం పరుగులు ఎంత, మొత్తం వికెట్లు ఎంత. సో సపోజ్ 100 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీస్తే తన సగటు ఎంత? 20 అవుతుంది. సో తను 100 పరుగులు ఇచ్చేసి 5 వికెట్లు తీస్తే సగటు 20 అవుతుంది. ఇది బేసిక్స్. సో ఇక్కడ మనకి వికెట్ల సంఖ్య x అనుకుంటున్నాం. మొత్తం కావాలంటే పరుగుల సంఖ్య కావాలి. సో పరుగుల సంఖ్య = 9.5 × x. సో ఇది పరుగుల సంఖ్య వచ్చింది. ఈ పరుగుల సంఖ్యకి నెక్స్ట్ మ్యాచ్లో 9.5 × x పరుగులు, ఇంకొక 19 పరుగులు యాడ్ అయినాయి. నెక్స్ట్ మ్యాచ్లో వికెట్లు ఏమైనాయి? 3 పెరిగినాయి. అంటే ఎక్స్కు 3 పెరిగినాయి. దాని ద్వారా ఏమైంది? తన కొత్త సగటు ఏమైంది? 0.1 తగ్గింది. అంటే 9.5లో 0.1 తగ్గితే 9.4కి వచ్చింది. ఇది కావాల్సిన ఈక్వేషన్. ఇంత పెద్ద ఈక్వేషన్ సాల్వ్ చేయగలిగితే మనకి అంటే రాయడం ఇంపార్టెంట్. ఈక్వేషన్ రాసినాం అంటే సాల్వేషన్ ఈజీగానే ఉంటుంది. సో మొత్తం క్వశ్చన్ ఏమంటే తన బౌలింగ్ సగటు 9.5 ఉండే, తర్వాత ఏమైంది? 9.4 తగ్గింది. 9.4కి పడిపోయింది అంటే 0.1 తగ్గింది. ఎందుకు తగ్గింది? అతను ఒక నెక్స్ట్ మ్యాచ్లో 19 పరుగులు ఇచ్చి 3 రన్లు తీసిండు. సో 19 పరుగులు ఇచ్చిండు కాబట్టి పరుగుల సంఖ్యకు 19 కలపాలి. సో పరుగుల సంఖ్య ఎంత? 9.5కి 19 కలిపిన. వికెట్ల సంఖ్య ఎంత? xకి 3 కలిపిన. సో ఇది సింప్లిఫై చేస్తే సరిపోతుంది. సో 9.5 × x 9.5x + 19 = క్రాస్ మల్టిప్లికేషన్ x × 9.4 9.4x + 9.4 × 3 3 4 12 27 అంటే 28.2. ఇది ఇటు పంపిస్తే మనకి 0.1x 0.1x = 19 చేస్తే -19 చేస్తే 0.2 9.2 పాయింట్ గిట్ క్యాన్సల్. సో x = 92. సో తన వికెట్ల సంఖ్య ఎంత? 92 వికెట్లు తీసుకున్నాడు. అంటే ఆ మ్యాచ్ కంటే ముందు తీసుకున్న వికెట్ల సంఖ్య 92. ఆ మ్యాచ్లో 3 వికెట్లు తీసుకుంటూ మొత్తం వికెట్ల సంఖ్య 95. ఎట్లా అడిగితే అట్లా చేయాలి. అతను ఈ మ్యాచ్కు ముందు తీసుకున్న వికెట్లు 92, ఈ మ్యాచ్తో కలిపితే 95. సో ఇక్కడ మనకి బేసిక్స్, ఈ బేసిక్స్ నుంచి మాత్రమే చేస్తాం క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును 900 రూపాయలకు అమ్మితే వచ్చే లాభం అదే వస్తువుని 650 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు. అయితే వస్తువు ధరకి వస్తువు ఏ ధరకు అమ్మితే 30% లాభం వస్తుంది. సో వస్తువుని 950 రూపాయలకు అమ్మితే వచ్చే లాభానికి 650 రూపాయలకు వస్తే నష్టానికి 2 రెట్లు ఉంటుందట. సో మొత్తం ఎంత ఉంటుంది? 300 ఉంటుంది. సో ఈ 300ని ఈ 2 రెట్లు ఆ 1 రెట్టు మొత్తం 3 రెట్లు చేస్తాం. అంటే లాభం ఏమో 1 పార్ట్, నష్టం ఏమో 2 పార్ట్స్. మొత్తం యాడ్ చేస్తే 3 పార్ట్స్ వస్తుంది కాబట్టి దీన్ని 3 పార్ట్ చేస్తే ఈచ్ పార్ట్ 100 వస్తుంది. సో దానికి కొన్న వేలు ఎంత? 750 రూపాయలు. సో దీనికి 100 కలిపితే మనకి కొన్న వేలు వస్తుంది. దీనికి 200 కలిపితే మనకి 200 తీసేస్తే 750 కొన్న వేలు వస్తుంది. సో ఇప్పుడు వస్తువు కొన్న వేలు ఎంత? 750 రూపాయలు. ఫస్ట్ కొన్న వేల కనుక్కోవాలి. ఎందుకంటే మనకు అడిగింది లాభశాతం అడిగింది. ఏ ధరకు అమ్మితే 30% లాభం వస్తుంది. సో దీనిలో 30% లాభం రావాలి కాబట్టి 30% ఆఫ్ 750 అంటే 75 ముళ్ళ. 75 ముళ్ళు ఎంత? 250
25. ఇప్పుడు ఈ 225 దీనికి యాడ్ చేస్తే మనకి కావాల్సిన అమ్మవలసిన రేటు 50 + 25 75 2 + 9 అంటే 975 రూపాయలకి అమ్మినప్పుడు తనకి 30% లాభం వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ కొన్న వేల కనుక్కోవాలి. కొన్న వేల కోసం ఏంటంటే లాభము నష్టం రెండింటిని డిఫరెంట్ చేస్తే 300 రూపాయలు. ఈ 300 రూపాయలు 3 పార్ట్స్, ఒక పార్ట్ లాభము 2 పార్ట్లు నష్టము. సో రెండింటిని తీసుకున్నప్పుడు మనకి ఒక పార్ట్ 100 వస్తుంది. ఆ 100 అంటే 650 + 100 చేసినప్పుడు 750 అనేది కొన్న వేలు అవుతుంది. కొన్న వేలు వచ్చిన తర్వాత ఆన్సర్ అనేది 30% యాడ్ చేసినప్పుడు అలా 30% ఫైండ్ అవుట్ చేస్తే మనకి 975 వస్తుంది. అది రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అసలు సొమ్ము పి మీద సాధారణ వడ్డీ పిలో 1/50 పార్ట్ మరియు సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీలో సగభాగం అయితే సంవత్సరపు వడ్డీ రేటు ఎంత? సో వడ్డీలో అంటే వడ్డీ అనేది ఎంత? పిలో 1/50%. 1/50 1/50వ భాగం. 1/50వ భాగం అంటే 2% అండి. 1/50 అంటే 2%. 2% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే మనకి ఏమంటుందంటే ఇది ఇంట్రెస్ట్ 2%. సో మనకి సంవత్సరాల సంఖ్య రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో సగం. ఇలా సగం ఎంత? 1%. ఇలా సగం ఎంత వస్తుంది? 1% వస్తుంది. అయితే మనకి సంవత్సరపు వడ్డీ రేటు R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం కావాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 2, టైం ఎంత 1, మొత్తం ఎంత 2 పార్ట్స్ వస్తుంది. మనకు ఆన్సర్ 2 పార్ట్స్ అండి. సో ఇక్కడ కొంచెం 1/50ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ =2% అనుకుంటే ఇందులో టైం ఏమవుతుంది? సగం అంటే 1% అవుతుంది. మనకు ఇంట్రెస్ట్ R × T అని రాస్తాం కాబట్టి 2 × 1 = 2% అని చెప్పేసి ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బ్యాంకు ఏ అనే వ్యక్తికి 3 లక్షల రూపాయలు సామాన్య వడ్డీకి 8% చొప్పున, బి అనే వ్యక్తికి 2 లక్షల రూపాయలను సామాన్య వడ్డీ 10% చొప్పున టీ సంవత్సరాలకు అప్పుగా ఇచ్చిన మొత్తం వడ్డీ 1,76,000 వస్తే ఎన్ని సంవత్సరాలు? టీ = ఎంత? సో ఫస్ట్ ఏ అనే వ్యక్తికి 3 లక్షల రూపాయలను 8% వడ్డీకి. సో ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత? 3 లక్షల రూపాయలలో 8% అంటే 3 × 24 కాబట్టి 24,000. సో ఇది ఏ అనే వ్యక్తికి. బి అనే వ్యక్తికి 10% పైన 2 lakhs. ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది? 10% ఆఫ్ 2 అంటే 10 × 2 20,000. సో మొత్తం వడ్డీ ఎంత? ఒక సంవత్సరానికి 44,000. ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత వస్తుంది? 44,000 వస్తుంది. ఆ వడ్డీ 1,76,000 కావాలి. అంటే 1,76,000 / 44,000 చేస్తే మనకు కావాల్సిన సంవత్సరాలు వస్తాయి. 0 అన్ని క్యాన్సల్, 44 ఎక్కడ 44 అంటే మనకు మొత్తం 4 సంవత్సరాలలో 1,76,000 వడ్డీ తయారవుతుంది. సో మొత్తం 4,76,000 అని చెప్పేసి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా బారువడ్డీ పైన అండి. ఈ 2 చక్రవడ్డీ బారువడ్డీ పైన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా 2 వీడియో చేస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆ వీడియో చూస్తే మీకు మొత్తం షార్ట్ కట్స్ అర్థమవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఫిల్ ద మ్యాచింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది? చక్రవడ్డీ పైన చక్రవడ్డీ 10% 3 సంవత్సరాలకి ఇచ్చిండు. సో అంటే లైక్ 20,000 పైన చక్రవడ్డీ 10% తోటి 3 yearsకి ఎంత అవుతుంది? 10% 3 yearsకి ఎంత అవుతుంది? 10% 3 yearsకి ఎంత అవుతుంది? ఇందులో చిన్న నెంబర్ 10,000 కాబట్టి 10,000తో స్టార్ట్ చేద్దాం. 10,000ల చక్రవడ్డీ కనుక్కోవాలి. 10,000కి చక్రవడ్డీ మొదటి సంవత్సరానికి ఎంత అవుతుంది? 10% 1,000 రూపాయలు అవుతుంది. సో మొదటి సంవత్సరం తర్వాత మొత్తం ఎంత? 11,000 ఉంటుంది. సెకండ్ సంవత్సరానికి 10% ఎంత అవుతుంది? ఇంట్రెస్ట్ 1,100 వస్తుంది. సో సెకండ్ సంవత్సరం తర్వాత 1, 2, 1, 0, 0 ఉంటుంది. ఇది అసలు. మూడో సంవత్సరానికి ఎంత? మళ్ళీ 10% చేస్తే ఇలా 10% 1, 2, 1, 0. సో మనకి 1, 3, 3, 1 అనేది ఇంట్రెస్ట్. సో 10% అంటే సో మొత్తం 1, 3, 3, 1, 10. ఇలా మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 1,331. ఇది మనకి ఫైనలైజ్ చేసిన ఇంట్రెస్ట్. సో మొత్తం మనం 3 సంవత్సరాల తర్వాత కట్టే ఇంట్రెస్ట్ ఎంత అంటే 3,310 రూపాయలు. 3,300. ఇది మనకి అసలు ఎంత వచ్చింది? 13,310 రూపాయలు వచ్చింది. సో ఇంట్రెస్ట్ మనం 10,000 తీసేస్తే ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నాం? 3,310 రూపాయలు. ఇది షార్ట్ కట్ మెథడ్ అండి. చక్రవడ్డీ ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్ కట్ మెథడ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే 10% పైన ఫస్ట్ ఇయర్కి 10,000 తోటి చేస్తే 1,000 రూపాయలు వస్తుంది. ఆ 1,000 రూపాయలు సంవత్సరానికి. అంటే చక్రవడ్డీ అంటే ఏంది? ఇంట్రెస్ట్ మళ్ళీ దానికి యాడ్ చేయాలి. సో 10,000కి 1,000 రూపాయలు యాడ్ చేస్తే 11,000. ఇప్పుడు అసలు ఎంత? 11,000. ఈ 11,000 పైన 10% అంటే 1,100. ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం 10,000, సెకండ్ సంవత్సరం 1,100, థర్డ్ సంవత్సరం 1,210 రూపాయలు. మొత్తం మనం కట్టిన ఇంట్రెస్ట్ ఎంత? 3,310 రూపాయలు. ఎట్లా? ఫస్ట్ సంవత్సరం 1,000 రూపాయలు కట్టినాం, సెకండ్ సంవత్సరం 1,100 కట్టినాం. ఇక్కడ ఉందండి. ఇది ఫస్ట్ సంవత్సరం, సెకండ్ సంవత్సరం, థర్డ్ సంవత్సరం
1210 రూపాయలు కట్టినాం. మొత్తం కట్టిన ఇంట్రెస్ట్ 3310 రూపాయలు కట్టినాం. అంటే ఆప్షన్ నెంబర్ 2. 10,000కి ఎంత ఉంది? 3310. ఇప్పుడు కొంచెం గమనిస్తే 20,000 అండి. 20,000కి ఎంత అవుతుంది? దీన్ని డబుల్ అవుతుంది. 10,000కు 3310, 20,000కు దీన్ని ఇంటూ 2 చేస్తే 6,620. 6,620 ఎంత? ఆప్షన్ నెంబర్ 5. తర్వాత 1,500 అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. మీ రెండింటికి మధ్యలో ఉందంటే 3,000 ప్లస్ 6,000. ఇప్పుడు 6,620 మధ్యలో ఉందంటే యావరేజ్ కాబట్టి ఇది 30, ఇది 9, ఇది 9 బై 2 చేస్తే 2 ఎక్కం 2 4 8 ఒకటి మిగులుతుంది 19, 2 18, ఒకటి మిగులుతుంది 13, 2 6 13, 10 5 అంటే 4,965. 4,965 ఆప్షన్ నెంబర్ 3. సో ఇప్పుడు మొత్తం 253 సరే. ఇది ఫస్ట్ది 2 తోటి స్టార్ట్, 5 తోటి స్టార్ట్ కావాలి. ఫస్ట్ది 5, సెకండ్ది 4, థర్డ్ది 2. 4 5 2 5 4 2 5 4 2 ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ నెంబర్ 3 అనేది రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పనిని 6 పురుషులు 8 మంది స్త్రీలు 40 రోజుల్లో, అదే పనిని 8 మంది పురుషులు 16 మంది స్త్రీలు 24 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పనిని 10 మంది పురుషులు మరి 8 మంది స్త్రీలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఈ క్వశ్చన్ అండి, ఇది టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్. అండ్ ఆ మోడల్లో టాపెస్ట్ మోడల్ అండి ఇది టైమ్ అండ్ వర్క్లో. సో ఏ విధంగా చేద్దామో చూద్దాం. సో ఇటువంటి క్వశ్చన్ ఫస్ట్ ఈక్వేషన్ రాసుకోండి. 6 మంది పురుషులు, సో 6m ప్లస్ 8 మంది ఉమెన్స్ అంటే W ఈక్వల్ టు 1/40. ఒక రోజు పని అండి. వాళ్ళు మొత్తం 40 రోజుల్లో పూర్తి చేస్తారు. 1 డేలో 1/40 పూర్తి చేస్తారు. అదేవిధంగా 8 మంది పురుషులు 6m ప్లస్ 16 ఉమెన్ ఈక్వల్ టు 1/24. కొంచెం గమనించినట్టయితే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 16 ఉంది. సో 2 కామన్ తీస్తే 2 ఈక్వేషన్ సేమ్ అవుతాయి. సో 2 కామన్ తీసినప్పుడు ఇది 4m అవుతుంది, ఇది 8m అవుతుంది. ఆ 2 ఇటు వస్తే డివిజన్ బై 48 అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ పని లేదు మనకి. సో ఈ రెండింటిని సింప్లిఫై చేసినప్పుడు ఈ 2 మైనస్ ప్లస్ మైనస్ గెట్ క్యాన్సల్. 6 మైనస్ 4 2m ఈక్వల్ టు 1/40 మైనస్ 1/48. ఈ రెండింటికని 8 కామన్ తీస్తే సింప్లికేషన్ కోసం ఇక్కడ 5, ఇక్కడ 1/6 ఉంటుంది. సో మనకి 2m ఈక్వల్ టు 1/8 ఇంటూ 5 ఆర్లు LCM 30, 6 మైనస్ 5 1. సో m ఈక్వల్ టు క్లియర్గా 1/16 ఇంటూ 1/30. అంటే ఒక పురుషుడు అదే పనిని 1/480 16 3 48 480 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే 10 మంది పురుషులు ప్లస్ 8 మంది స్త్రీలు. సో స్త్రీల కోసం ఇదే ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 8 మందికి 8 మంది అట్లే ఉన్నారు కాబట్టి సింపుల్ అవుతుంది. సో 6 ఇంటూ m అండి. m అంటే 1/16 ఇంటూ 1/30 ప్లస్ 8m ఈక్వల్ టు 1/40. సో 6 1 6 5 అగైన్ 8m ఈక్వల్ టు 1/40 మైనస్ 16 5 80 1/80. సో 1/40 మైనస్ 1/80 అంటే 1/80 వస్తుంది. సో మనకి 8 మంది ఉమెన్స్ ఏమో 1/80 డేస్, ఒక మెన్ ఏమో ఇంత. సో మనకు అడిగింది 10 మంది మెన్స్ కాబట్టి 10 ఇంటూ ఒక మెన్ ఎంత 1/480 ప్లస్ 1/80 ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. 0 0 గెట్ క్యాన్సల్. 1/48 ప్లస్ 1/80. సో అగైన్ ఇక్కడ 16 కామన్ తీసుకుంటే 1/3 ప్లస్ 1/5. 3 ఇంటూ 5 15, ఇది 8 ఉంటుంది. 1/16 ఇంటూ 8/15. 8 ఎక్కం 8 2 అంటే 1/30 డేస్. సో మొత్తం 30 డేస్లో వర్క్ కంప్లీట్ కావడం జరుగుతుంది. సో 30 డేస్ అంటే ఆప్షన్ నెంబర్ 4. సో లెంతీగా ఉండే ప్రాబ్లమ్స్ కూడా చేయొచ్చు, కాకపోతే టైం తీసుకుంటుంది. 2 minutes లోపల ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. అండ్ ఇది టఫెస్ట్ మోడల్ అండి, దీనికంటే ఇక్కడ టఫ్ ఏమి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అనే వ్యక్తిని ఒక రోజులో 30 రోజుల్లో ఒక ఇంటికి పెయింటింగ్ చేయగలడు. బి అనే రెండో వ్యక్తి అదే ఇంటికి 35 రోజుల్లో పెయింటింగ్ చేయగలడు. ఏ బీలు ఇద్దరు కలిసి 15 రోజులు పూర్తి చేసిన తర్వాత ఏ వదిలి వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? సో ఇటువంటి క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ డేటాని క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఏ అనే వ్యక్తి ఒక పనిని 30 రోజులు చేస్తారు, అంటే ఒక రోజు పని 1/30. బి అనే వ్యక్తి అదే పనిని 36 రోజులు పూర్తి చేస్తాడు, ఒక రోజు పని 1/36. ఫస్ట్ వీళ్ళిద్దరు కలిసి కొన్ని రోజులు పని చేసినట్టు ఒక రోజు పని చేద్దాం. ఫస్ట్ 1/30 ప్లస్ 1/36. ఇక్కడ 1/6 కామన్ తీస్తే 1/5 ప్లస్ 1/6. సో ఇక్కడ మళ్ళీ 1/6 ఇంటూ 30 11. సో 1/30 ప్లస్ 1/36 అంటే ఒక రోజు పని ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఒక్క రోజు పని ఇంత వచ్చిందండి. సో 15 డేస్ పని ఎంత అవుతుంది? ఇంటూ 15 అవుతుంది. సో ఇంటూ 15 చేసినప్పుడు 15 1 15 2. సో మనకి 11/12 వర్క్ ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్. అంటే రిమైనింగ్ వర్క్ ఎంత? 1 మైనస్ 11/12. 1 మైనస్ 11/12 అంటే 1/12. ఇది రిమైనింగ్ వర్క్, ఇది కంప్లీటెడ్ వర్క్. సో మనం కంప్లీటెడ్ వర్క్ అంటే ఒకటికి తీసేస్తే 11/12
వర్క్ కంప్లీట్ అయిపోయింది. 15 డేస్ వాళ్ళు పని చేశారు కాబట్టి 11/12 వరకు పని అయిపోయింది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వాళ్ళిద్దరు ఒక్కరోజు పని ఫైండ్ అవుట్ చేసినాం. ఒక్కరోజు పని ఎంత వచ్చింది మనకి 1/6 × 11/30. సో 15 రోజులు కలిసి పని చేశారు కాబట్టి 15 రోజుల పని అయిపోయింది. సో ఇంటూ 15 చేస్తే 11/12 పని అయిపోయింది. రిమైనింగ్ వర్క్ ఎంత 1 - 11/12 అంటే 1/12 వర్క్. సో ఈ రిమైనింగ్ వర్క్ని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. యాక్చువల్గా ఒక పని చేయడానికి బికి 36 రోజులు పడితే 1/12 పని చేయడానికి అంటే 1/12 వంతు అంటే 12 చేసినప్పుడు మనకి 3 డేస్ అవసరం ఉంటాయి. 3 డేస్ అవసరం. సో ఆన్సర్ ఎంత? ఆప్షన్ నెంబర్ 1 3 డేస్. సో ఒక పని చేయడానికి 30 రోజులు పడుతుంది. అందులో 12వ వంతు పని చేయడానికి 3 రోజులు పడుతుంది. ఎందుకంటే 12 మూల 36 కాబట్టి. సో రిమైనింగ్ వర్క్ ఎంత 3 డేస్లో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఉదయం 6:30కు ఒక పట్టణం నుండి పట్టణం నుండి క్యూకి బయలుదేరాడు. 90 km/h వేగంతో 2 గంటలన్నర ప్రయాణం చేసిండు. తర్వాత 50 km/hకి తగ్గించిండు వేగాన్ని. ఈ పట్టణాల మధ్య దూరం 345 కిలోమీటర్లు అయితే క్యూ పట్టణానికి ఎప్పుడు చేరుతాడు? సో ఇక్కడ క్వశ్చన్ గమనిస్తే ఇది పి, ఇది క్యూ. వీటి మధ్యలో డిస్టెన్స్ మనకి 345 కిలోమీటర్స్ ఇచ్చాడు. సో ఒక వ్యక్తి మార్నింగ్ 6:30కి బయలుదేరాడు. 1 గంటకి 90 కిలోమీటర్ల వేగంతో అట్లా 2.5 గంటలు ప్రయాణం చేసిండు. 2.5 గంటలు అంటే గంటకు 90, ఇంకో గంటకి ఇంకో 90, ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే 45. మనకి 90 + 45 అంటే 225 కిలోమీటర్స్ జర్నీ చేసిండు. 225 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ దాకా జర్నీ చేసిండు. 225 జర్నీ చేసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 120 కిలోమీటర్స్ రిమైనింగ్ ఉంది. 225 అయిపోయింది. సో ఇది పట్టడానికి 2.5 గంటల టైం పట్టింది. అంటే దీనికి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? అర్ధ గంట కలిపితే 7, 7కు 2 కలిపితే 9, 9 గంటలకు వాడు ఇక్కడ దాకా ఉన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పోవడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో స్పీడ్ ఎంత? 50 km/h. 1 గంటకి 50 కిలోమీటర్లు. మనం పోవాల్సింది 120 కిలోమీటర్లు. 1 గంటకు 50, 2వ గంటకు ఇంకో 50, మళ్ళీ మిగిలిన 24 అంటే 20 కిలోమీటర్లు పోవడానికి 24 నిమిషాలు పడుతుందండి. ఎందుకంటే గంటకి 50 కిలోమీటర్లు పోతే 24 కిలోమీటర్లకి వచ్చేసి 20 కిలోమీటర్లకి వచ్చేసరికి 24 నిమిషాలు పడుతుంది. 24 నిమిషాలు అంటే 2 గంటల 24 నిమిషాలు కావాలి. సో ఈ మొత్తం జర్నీ ఎంత? ఇక్కడ 2 గంటల 24 నిమిషాలు. సో ఇక్కడ 9 నుంచి 2 గంటల 24 కలపాలి. 9 గంటలకి 2 గంటల 24 నిమిషాలు కలిపితే 11 గంటల 24 నిమిషాలకి తను చేరుకుంటాడు. సో 11 గంటల 24 నిమిషాలు అంటే ఆప్షన్ నెంబర్ 3. అంటే ఇక్కడ క్లియర్గా తన దూరం ఎంత, తన స్పీడ్ ఎంత, ఆ స్పీడ్ని బట్టి ఎంతెంత దూరం ప్రయాణం చేస్తుండో ఫైండ్ అవుట్ చేయాలి. టైమ్ అండ్ డిస్టెన్స్లో ఆల్మోస్ట్ ఒక రకంగా వితౌట్ ఫార్ములా అండి. ఇక్కడ మనం ఎటువంటి ఫార్ములా S=D/T అటువంటి ఫార్ములా లేకుండా జస్ట్ జనరల్ సెన్స్ తోటి కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక 80 మీటర్ల పొడవు గల ఒక రైలు 80 km/h వేగంతో పరిగెత్తుతుంది. ఈ రైలు 120 మీటర్ల పొడవు గల ఒక ప్లాట్ఫామ్ని దాటడానికి కావాల్సిన సమయం. సో ఇక్కడ సేమ్ సమయం అడిగిండు. T=speed/distance/speed, టైమ్ =distance/speed. ఇక టైం అడుగుతుంది కాబట్టి టైం డిస్టెన్స్ అంటే ప్లాట్ఫామ్ని దాటినప్పుడు రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు రెండింటిని పరిగణలోకి తీసుకోవాలి. సో 80 + 120 200. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 80. కానీ ఇది ఎంత ఉంది? km/h ఉంది. సో దీన్ని మీటర్/హవర్లోకి కన్వర్ట్ చేస్తే 5/18 × 18/5, 5/18 చేస్తాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 0 0 గెట్ క్యాన్సల్, 5 ఎక్కం 5 4, 2 ఎక్కం 2 2, 9/18/2 అంటే 9 మీటర్/సెకండ్ వస్తుంది. సో 9 మీటర్/సెకండ్ ఆప్షన్ నెంబర్ 4. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇది. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో సింపుల్ మెథడ్. కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే రైలు అనేది ప్లాట్ఫామ్ దాటితే రెండింటిని కలపాలి. 80 + 120 చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. 3:4:5 నిష్పత్తిలో గల 3 గణాలను కరిగించి 18√3 కర్ణం గల ఒక గణంగా తయారు చేస్తారు. ఆ గణాల భుజాల పొడవులు అంటే ఈ గణాల యొక్క భుజాల పొడవులు కావాలి. సో ఫస్ట్ గణం అనగానే కరిగించడం అంటే ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి కన్వర్ట్ చేయడం అంటే అక్కడ ఘన పరిమాణం సమానంగా ఉంటుంది. సో గణం యొక్క ఘన పరిమాణం A3. సో ఫస్ట్ దాన్ని A3 చేస్తే 27, సెకండ్ దాన్ని A3 చేస్తే 64, థర్డ్ దాన్ని A3 చేస్తే 125. సో మొత్తం యాడ్ చేస్తే 216. ఈ 216 అనేది థర్డ్ దాని భుజానికి సమానం అంటే మూడో దాని ఘన పరిమాణం ఇది. అంటే మనకు ఓవరాల్గా అంటే కొత్తగా తయారు చేసిన దాని ఘన పరిమాణం ఎంత అంటే 216. ఈ 216 అంటే ఒక భుజం ఎంత? 6 ఉన్నట్టు. ఒక భుజం ఎంత? 6 ఉన్నట్టు. సో ఇప్పుడు మనకి ఏమంటుందంటే ఈ భుజాల నిష్పత్తులు కావాలి. సో మన కొత్త దాని భుజం అయితే పాతవే కావాలి. అంటే దీన్ని మనం 6x అనుకుంటే 6x ఇది భుజం A = D ఎంత ఇచ్చాడు? 18√3 ఇచ్చాడు. A, రిలేషన్ ఏంది? D √3 × A గణంలో. సో D అంటే 18√3 √3 × 6x.
√3 గెట్ క్యాన్సల్, 6 1 6 3 సో x ఈక్వల్ ఎంత 3 వస్తుంది. సో 3 వచ్చినప్పుడు ఫస్ట్ ఎంత అయింది 3x అంటే నిష్పత్తి కదా 3x 9 4x 12 5x 5 ముళ్ళ 15 9 12 15 ఆప్షన్ నెంబర్ 3. సో వెరీ సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్ ఇవి, కాకపోతే లెంతీగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్తంభ శిఖరానికి ఆని ఉన్న ఒక నిచ్చెన నేలతో 60 డిగ్రీల కోణం చేసింది. ఆ నిచ్చెన కింద కొన్న స్తంభంను 4 మీటర్ల దూరంలో ఉన్నది. ఆ నిచ్చెన పొడవు ఎంత? ఒక స్తంభం చివరన, ఇది స్తంభం అండి, ఈ చివరన ఒక నిచ్చెన వేలాడదీసి అంటే తగిలిస్తారు, దానికి ఆనిచ్చారు. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అంటే 4 మీటర్ల దూరంలో ఉంది. కింద ఎంత దూరంలో ఉంది? 4 మీటర్ల దూరంలో ఉంది. అయితే స్తంభం యొక్క పొడవు ఎంత? ఈ కోణం ఎంత ఇచ్చాడు? 60 డిగ్రీలు ఇచ్చాడు. సో ఫస్ట్ డాటా తోటి డయాగ్రామ్ వేసుకోవాలి, అది కరెక్ట్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ టీటా అనేది కోణము, ఈ కోణం ఇంత ఉంది. ఇక్కడ నిచ్చెన పొడవు అంటే ఇది నిచ్చెన, ఈ నిచ్చెన పొడవు కావాలి, ఇది ఎక్స్. ఎంత దూరంలో ఉంది? 4 మీటర్ల దూరంలో ఉంది. ఇది టీటా అయితే ఇది ఆసన భుజం అంటాం, ఇది కర్ణం అంటాం. ఆసన భుజానికి కర్ణానికి మధ్య సంబంధం కాస్ టీటా. సో కాస్ టీటా ఈక్వల్ టు ఆసన భుజముపై కర్ణం, ఆసన భుజముపై కర్ణం. సో కాస్ 60 ఈక్వల్ టు ఆసన భుజము 4, కర్ణం ఎంత? ఎక్స్ తెలియాలి. కాస్ 60 అంటే 1/2 ఈక్వల్ టు 4/x. సో దాని నుంచి x ఈక్వల్ టు 8 వస్తుంది. సో మనకి నిచ్చెన పొడవు ఎంత? 8 సెంటీమీటర్. సో 8 మీటర్లు, ఇక్కడ 8 మీటర్లు అనేది నిచ్చెన పొడవు. ఇది త్రికోణమితికి సంబంధించిన క్వశ్చన్, డైరెక్ట్గా అడగడు, ఇండైరెక్ట్గా అడుగుతాడు. సో సిలబస్లో త్రికోణమితి లేదు కానీ చెప్పి మనం చదవం, అక్కడ లాస్ అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్, √125 √0.0615 ప్లస్ x ఈక్వల్ టు 35.25. అయితే x వాల్యూ ఎంత? సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో √125 1225 అంటే 35. దీనికి షార్ట్ కట్ మెథడ్ క్లాస్ 1లో ఉందండి, నంబర్ సిస్టంలో. సో ప్లస్ √0.0615 ప్లస్ x అలాగే రాస్తున్నాను ఈక్వల్ టు 35.25. సో ఇక్కడ 35 వస్తే -35 అవుతుంది, ఈ ప్లస్ 35 వస్తే -35 అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 0.25 వస్తుంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ పెద్ద నెంబర్ ఉంది. ఇక్కడ మనం స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఈ స్క్వేర్ రూట్కి స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది. సో మనకి ఏముంటుంది ఇక్కడ 0.0615 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0.25 హోల్ స్క్వేర్ అంటే 0.0625. 25 స్క్వేర్ 65, 25 స్క్వేర్ 625. దానికి ముందు 2 ఉన్నాయి కాబట్టి మొత్తం 4 నెంబర్లు ఉంటాయి. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0.0625 మైనస్ 0.0615. సో అది క్లియర్గా సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ తేడా వస్తుంది కాబట్టి 1 2 0 0.001 ఆన్సర్. 0.001 అంటే ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2a ఈక్వల్ టు 3b ఈక్వల్ టు 4c అయితే a ప్లస్ b ప్లస్ ఈక్వల్ టు 26√61 అయినా a √a² ప్లస్ b² ప్లస్ c² ఈక్వల్ టు వాట్? సో ఇది లెంతీ ప్రాబ్లమ్స్ అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి కామన్ రేషియో కావాలి అంటే a:b:c కావాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే 2 3 4లో ఎల్సిఎం, 2 3 4లో ఎల్సిఎం ఎంత? 12. ఈ 12 తోటి దీన్ని డివైడ్ చేయాలి. సో 12/2 6, 12/3 4, 12/4 3. ఇది ఫస్ట్ స్టెప్. సో మనకు కామన్ రేషియో కావాలి. ఫస్ట్ కామన్ రేషియో కనుక్కున్నాం. నంబర్స్ ఏమైతే అప్పుడు 6x 4x 3x ఆ మూడింటిని యాడ్ చేయమన్నాడు. యాడ్ చేసిన ఈక్వల్ టు 26√61 వచ్చిందంట. సో 6 + 4 10 + 3 13x ఈక్వల్ టు 26√61. 13 1 13 2 సో x ఈక్వల్ టు 2√61. x ఈక్వల్ టు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నెంబర్ a ఈక్వల్ టు ఏమవుతుంది? 6x కాబట్టి 6 ఇంటూ అంటే 12√61. b ఈక్వల్ టు 4√3 అంటే 4 × 8 √61. c ఈక్వల్ టు 3 × 6 √61. వాడు అడిగిన వాల్యూ ఇది. సో స్క్వేర్ 144 × 61. ఇక్కడ ఏమవుతుంది? 64 × 61 ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? 36 ప్లస్ ఇంటూ 61. సో మూడింటిని ప్లస్ చేయాలి, a² ప్లస్ b² ప్లస్ c². సో 144 ప్లస్ 100 244 ప్లస్ 61. ఇప్పుడు మూడింటికి రూట్ పెట్టాలి. సో ఈ మూడింటికి రూట్ అంటే ఈక్వల్ టు రూట్. సో ఈక్వల్ టు రూట్ అంటే 64. ఇక్కడ కొంచెం గమనించండి, 64ని 4 × 61 రాయొచ్చు. 244ని 4 × 61 రాస్తున్నా 61. 2 61లకి ఒకటి బయటకు వస్తుంది. 2 4 అంటే 4లకి 2 ఉంటాయి కాబట్టి ఒక 2 బయటకు వస్తే 122 అనేది ఆన్సర్ మనకి. సో 122 ఆప్షన్ నెంబర్ 4. ఆప్షన్ నెంబర్ 4లో 122 ఉంది. సో ఇక్కడ మనం లెంతీగా ఇస్తాడు ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ రేషియో తర్వాత నంబర్స్ తర్వాత వాడు అడిగిన స్క్వేర్స్ a² ప్లస్ b² ప్లస్ c² తర్వాత స్క్వేర్ రూట్. ఇంత పెద్ద లాజిక్. సో దానికి ఆన్సర్ ఇక్కడ స్పీడ్ అప్ అవుతుంది. మనిషికి స్పీడ్ ఉండడం ద్వారా ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్,
వర్గ సమీకరణం px² + qx + r = 0 యొక్క మూలాలు ఆల్ఫా కామ బీటాలు. పట్టిక 1 మరియు 2లలో ఇచ్చిన వాటిని జతపరచండి. సో ఎప్పుడైతే ఒక వర్గ సమీకరణానికి ఆల్ఫా కామ బీటాలు మూలాలు అయితే రెండు కండిషన్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మూలాల మొత్తం ఈక్వల్ టు -b/a, ఆల్ఫా బీటా మూలాల లబ్ధం ఈక్వల్ టు c/a. ఈ రెండు మనకు వస్తాయి. ఈ రెండింటితోటి వాళ్ళు అడిగింది చేయాలి. సో ఇక్కడ ఆల్ఫా 1/α + 1/β అడిగాడు. సో ఇక్కడ ఏమవుతుంది ఎల్సిఎం ఆల్ఫా బీటా ఆల్ఫా ప్లస్ బీటా. సో a/b ఇది చేసినప్పుడు బై క్యాన్సిల్ అయితే -b/c వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఏమంతా -b/c అంటే ఇక్కడ pqలో వచ్చాడు కాబట్టి -q/r. -q/r అంటే ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. సో ఫస్ట్ దానికి 4th ఇక్కడ ఉంది ఈ రెండు కాబట్టి ఫస్ట్ దానికి 4th ఈ రెండు కావు. నెక్స్ట్ తేడా ఇక్కడ ఉంది సెకండ్లో bలో తేడా ఉంది. సో bలో తేడా అంటే c అయినా b అయినా ఒకటి కాబట్టి cకి వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ కాస్మెటిక్ కండిషన్ అదే వస్తుంది కాబట్టి 0 α² + β². α² + β² = a² + b² a + b² -2ab + 2ab ఎట్లా రాసినా ఇంకా. సో a + b² అంటే -b/a² అంటే q/a² -2 ఆల్ఫా బీటా q/r. ఆల్ఫా బీటా ఈక్వల్ టు r/p. r/p అంటే ఎల్సిఎం q/p² కింద p² ఉంటుంది. సరే p × r p² ఉంటుంది కింద. పైన వచ్చేసి q² - 2rp ఉంటుంది. 2rp అంటే ఇక్కడ ఉందండి q² - 2rp/p². సో ఆప్షన్ నెంబర్ 1. సో ఆప్షన్ నెంబర్ 1 అంటే ఇక్కడ కూడా 1 ఇది 1 4 సెట్ అయింది కాబట్టి 3ని మనం ఈక్వల్ చేసుకుంటే ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్ వస్తుంది. సో ఇక్కడ మనకి వర్గ సమీకరణాలు నుంచి క్వశ్చన్ ఇది మూలాల లబ్ధానికి మూలాల మధ్య సంబంధం. నెక్స్ట్ ఇవి రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్. ఇవి కూడా మనకు డిఎస్సీలో అడగడం జరుగుతుంది. 0, 3, 8, 15, 24 తర్వాత వచ్చే నెంబర్. ఇక్కడ సిరీస్ చాలా ఈజీగా ఉంటుంది, మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఎంత ఆడ్ అవుతుంది? ఇక్కడ 3 ఆడ్ అవుతుంది, ఇక్కడ 5, ఇక్కడ 7, ఇక్కడ 9. నెక్స్ట్ టైం ఆడితే 11 యాడ్ అవుతుంది. 24, 11 కలిపితే 35. సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్నార్థకంలో ఉండే ప్లేస్. సో ఇక్కడ మనకి 35 ఇచ్చాడు. ఈ 35 ఎట్లా వస్తుందంటే 5² + 1² + 3². 5² + 1² + 3² = 35. సిమిలర్లీ 4² + 3² + 2² = 29. సో ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది మనకి 4² + 2² + 1². 4² 16. 2² 4 + 1 21 ఆన్సర్. సో 21 అంటే ఆప్షన్ నెంబర్ 1. రీజనింగ్ క్వశ్చన్ చాలా ఈజీ ఉంటాయండి. నెక్స్ట్ ఇది ఫిబొనాచి సిరీస్ అంటుంది దీన్ని. 1, 1, 2, 3, 5, 8. ఫిబొనాచి సిరీస్ ఎట్లా ఉంటుందంటే ఇంక్రిమెంట్ అనేది మూడో నెంబర్ ఇది ఎట్లా వస్తుంది 2 అంటే ఈ రెండింటిని యాడ్ చేసి వస్తుంది. ఈ 3 ఎట్లా వస్తుంది అంటే దానికంటే ముందు ఇప్పుడు 3 కంటే ముందు 1, 2 ఉంది. ఈ 1, 2 యాడ్ చేస్తే 3 వస్తుంది. ఇప్పుడు 2, 3 యాడ్ చేస్తే 5 వస్తుంది. ఈ 3, 5 యాడ్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ దాకా ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుంది 5, 8 యాడ్ చేస్తే 13 వస్తుంది. ఆన్సర్ ఎంత? 13 ఆప్షన్ నెంబర్ 1. అంటే మనకి వరుస పదాలను కలిపితే నెక్స్ట్ పదం వస్తుంది. సో ఇక్కడ 5, 8 యాడ్ చేస్తే 13, 3, 5 యాడ్ చేస్తే 8, 2, 3 యాడ్ చేస్తే 5, 1, 2 యాడ్ చేస్తే ఎట్లా 1 + 1 = 2, 1 + 2 = 3, 2 + 3 = 5, 3 + 5 = 8, 8 + 5 = 13. నెక్స్ట్ నెంబర్ ఏంది 8 + 13 = 21. తర్వాత నెంబర్ 13 + 21 = 34. అట్లా సిరీస్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనకి సెట్స్ పైన క్వశ్చన్స్ అండి, సమితులు సంబంధాలు. సో దీన్ని మనం సాంఖ్యక శాస్త్రంలో కూడా అడుగుతాడు ఈ విధంగా. సో ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే ఒక అపార్ట్మెంట్లో కుటుంబాలు వారు వీక్షించే టీవీ ఛానల్ వివరాలు ఇచ్చాడు. 83 నుంచి 85 క్వశ్చన్ చేయమని చెప్పింది. ఇక్కడ మనకి సీక్వెన్స్ అవసరం లేదు. సో మనకి హిందీ, ఇంగ్లీష్, తెలుగు న్యూస్ పేపర్స్ గురించి టీవీల గురించి చెప్తున్నాను. సో కింద తెలుగు ఛానల్ని వీక్షించే కుటుంబాల సంఖ్య. సో తెలుగు ఛానల్ అంటే ఇదండి కంప్లీట్ బాక్స్. సో ఈ కంప్లీట్ బాక్స్లో తెలుగు అంటే నాట్ ఓన్లీ 6, ఈ మొత్తం కలపాలి. 4 + 6 10 + 14, 10 + 4 14, 10 + 4 14 అంటే ఆప్షన్ నెంబర్ 4 అండి. తెలుగు ఛానల్ మొత్తం 2 + 6 8 + 4 12 + 2 14 మంది చూస్తారు. నెక్స్ట్ ఇంగ్లీష్ ఛానల్ వీక్షించే కుటుంబాలు సేమ్ మెథడ్. ఇంగ్లీష్ అంటే ఎట్లా 4 + 2 8 6, 6 + 3 9, 9 + 12 21 మంది చూస్తారు. సో 21 ఆప్షన్ నెంబర్ 2. లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు? హిందీ మరియు తెలుగు ఛానళ్ళను రెండింటిని వీక్షించే కుటుంబాల సంఖ్య. హిందీ మరియు తెలుగు రెండు చూడాలి. సో ఇది హిందీ, ఇది తెలుగు. హిందీ, తెలుగు, ఇది తెలుగు అండి. హిందీ రెండింటిని చూసేటోళ్ళు ఈ కాంబినేషన్, ఇది హిందీ,
ఇది తెలుగు, ఈ కాంబినేషన్ ఉంది కదా, ఇది రెండింటిని చూస్తారు. అంటే 2,4, 2 + 4 అంటే 6 ఫ్యామిలీస్ రెండింటిని చూస్తారు, హిందీ మరియు తెలుగు. సో ఇవి సమితికి సంబంధించిన క్వశ్చన్, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. సో దీనిలో గ్రాఫ్ కూడా అడుగుతాడు, సేమ్ ఇదే విధంగా గ్రాఫ్ ఉంటుంది. ఇది పై చార్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చు, కాకపోతే పై చార్ట్ అనడం సెట్స్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇట్లా మనకు ఒక క్వశ్చన్ ఇచ్చేసి 3-4 క్వశ్చన్స్ అడుగుతాడు. కరెక్ట్ కాన్సెప్ట్ పెడతాం అయితే ఈజీగా 3-4 క్వశ్చన్స్ వస్తాయి. వరుసలో 29 మంది బాలులు ఉన్నారు. అందులో రోహిత్ ఎడమ వైపు నుండి 17వ స్థానం మరియు కరణ్ కుడివైపు నుండి 17వ స్థానంలో ఒకే వరుసలో ఉన్నారు. అయితే వారి మధ్యలో ఉండే బాలుల సంఖ్య ఎంత? సో ఒక వరుసలో మొత్తం 29 మంది ఉన్నారండి. ఒక వరుసలో మొత్తం 29 మంది ఉన్నారు. ఇందులో రోహిత్ అనే వ్యక్తి ఎడమ వైపు నుండి 17వ స్థానం. సో రోహిత్ అనే వ్యక్తి ఎడమ వైపు నుండి 17వ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ రోహిత్ ఉన్నాడు. రోహిత్ స్థానం ఎంత? ఎడమ వైపు నుండి 17. ఒకసారి గమనించండి, మొత్తం వరుసలో 29 మంది ఉన్నారు. రోహిత్ ఇక్కడ నుంచి 17వ స్థానంలో ఉంటే ఇక్కడ నుంచి ఎన్నో స్థానం ఉంటాడు? 13వ స్థానం. ఇది అందరికీ కన్ఫ్యూజ్ చేసే పాయింట్ అండి. ఎందుకంటే 17 + 13 30 మంది అవుతారు కదా, మరి అంటున్నప్పుడు అక్కడ 29 మందే ఉన్నారు అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ రోహిత్ని ఈ వైపు నుంచి లెక్క పెడితే 13, ఈ వైపు నుంచి లెక్క పెడితే 17. అంటే మనం ఇదే ప్లేస్ని 2 టైమ్స్ కౌంట్ చేస్తున్నాం. 2 టైమ్స్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి మనం అక్కడ నంబర్స్ని యాస్టేజ్గా కాకుండా ఒకటి +1 తీసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. సో మొత్తం క్లాస్ స్ట్రెంత్ 30 అనుకుంటే ఇప్పుడు ప్రాబ్లం ఈజీ అవుతుంది. సో మొత్తం క్లాస్లో 30 మంది ఉన్నారనుకుంటే అతని స్థానం ఇక్కడ నుంచి 17, మరి ఇక్కడ నుంచి ఎంత? 13వ స్థానంలో ఉంటాడు. సో ఇది మనకు అడగలేదు, కానీ ఫస్ట్ తెలియాలి. నెక్స్ట్ టైం ఇస్తున్నాడు మరియు కరణ్ కుడివైపు నుండి 17వ స్థానం. సో కరణ్ అనే వ్యక్తి కుడివైపు అంటే ఇక్కడ నుంచి అండి, ఇది కుడివైపు, ఇది ఎడమ వైపు తీసుకోవాలి. సో కుడివైపు నుండి 17వ స్థానం అంటే ఇక్కడ వస్తుంది మనకి, ఇది 17th పొజిషన్ కరణ్ది. సో ఇప్పుడు మనకి కరణ్ రోహిత్ మధ్యలో ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. ఇది యాక్చువల్గా 13వ పొజిషన్, ఇది 17వ పొజిషన్. మధ్యలో ఎన్ని ఉంటాయి? 14, 15, 16. అంటే మధ్యలో మనకి ఎగ్జాక్ట్గా ఒక 3 వస్తారండి. సో ఆన్సర్ అనేది 3. సో ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే చిన్న నంబర్ తీసుకుందాం, 1, 2, 3, 4, 5. సో ఇక్కడ ఈ మన 4 అనే నంబరు ఇక్కడ నుంచి కుడివైపు నుండి ఎన్నో పొజిషన్ ఉంది? 1, 2, 3, 4. అంటే ఇక్కడ 4th పొజిషన్ ఉంది. మరి ఎడమ వైపు నుంచి ఎన్నో పొజిషన్ ఉంది? 1, 2 2nd పొజిషన్లో ఉంది. సో ఇక్కడ నుంచి 4th, ఇక్కడ నుంచి 2nd. మరి మొత్తం 6 నంబర్లు ఉన్నాయి అక్కడ? లేవండి. కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 4ని కుడివైపు నుంచి కౌంట్ చేస్తున్నాం, ఎడమ వైపు నుంచి కౌంట్ చేస్తున్నాం. అంటే 2 సార్లు కౌంట్ చేస్తున్నాం కాబట్టి నంబర్ అనేది 5 కంటే ఒకటి ఎక్కువ, 6 రావడం జరిగింది. అదేవిధంగా మన క్వశ్చన్లో 29 మంది ఉన్నారు కాబట్టి రోహిత్ని డబల్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి 30 మందిని తీసుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే మన ఇమాజిన్లో 30 ఉండాలి, యాక్చువల్గా అక్కడ 29 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే రోహిత్ని డబల్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి 13, అక్కడ నుంచి 17. సో ఈ క్వశ్చన్స్ పైన చాలా క్వశ్చన్స్ అడగచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం మనం. నెక్స్ట్ ఉత్తీర్ణైన విద్యార్థుల్లో అజయ్ మీది నుండి 16వ స్థానంలో ఉన్నాడు మరియు కింది నుండి 29వ స్థానంలో ఉన్నాడు. అందులో 5 విద్యార్థులు ఉత్తీర్ణ కాలేదు, మరి యొక్క 5 విద్యార్థులు అనర్హత సాధించారు. అయితే మొత్తం తరగతిలో ఉన్న విద్యార్థులు ఎంతమంది? సో ఇప్పుడు పాస్ అయిన వాళ్ళ లిస్టు, అంటే ఉత్తీర్ణైన వాళ్ళ లిస్టు రాసినప్పుడు మనకి అజయ్ అనే వ్యక్తి 16వ పొజిషన్ ఉన్నాడు. సో అజయ్ అనే వ్యక్తి పై నుండి 16వ పొజిషన్ ఇక్కడ తీసుకుందాం. అజయ్ అనే వ్యక్తి పై నుండి 16వ పొజిషన్ వస్తున్నాడు. కింది నుండి ఎన్నో ప్లేస్ ఉన్నాడంటే కింది నుంచి సేమ్ పొజిషన్ 69, 29వ పొజిషన్ ఉన్నాడు. అంటే ఇదే అజయ్ కింది నుండి 29, పై నుండి 16. అంటే ఇప్పుడు అజయ్ని డబుల్ కౌంట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు క్లాసులో ఎంతమంది ఉండి ఉంటారు? మొత్తం మనకి 16 + 29. 16 + 29 అంటే 5, 45 మంది ఉండుంటారు. సో ఇప్పుడు ఈ 45 మంది పాస్ అయిన వాళ్ళ లిస్టు, అంటే ఉత్తీర్ణులు అయిన వారి లిస్టు 45 మంది ఉంది. ఉత్తీర్ణులు అయిన వాళ్ళు ఎంతమంది అంటే 49 అని చెప్పొచ్చు. ఇవి 49 కాక 45 మంది ఉత్తీర్ణులు అయ్యారు. సో వీటికి మనం ఒకటి ఖచ్చితంగా తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇదే అజయ్ని మనం ఏం చేస్తున్నాం? పై నుంచి 16 అంటున్నాం, కింద నుంచి 29 అంటున్నాం. ఇంతకుముందు చెప్పిన లాజిక్ ప్రకారం ఇక్కడ 44 తీసుకోవాల్సి వస్తుంది. ఇది కీ పాయింట్ అండి. సో ఆయన పొజిషన్, అజయ్ అయిన పొజిషన్ పై నుండి 16, కింద నుండి 29. అంటే మొత్తం ఎంతమంది అక్కడ? 45 - 1. ఈ 1 ఎందుకు వస్తుంది? అతన్ని 2 సార్లు కౌంట్ చేస్తున్నాం, కింద నుంచి కౌంట్ చేస్తున్నాం, మీదికి కౌంట్ చేస్తున్నాం కాబట్టి 45 - 1 44 మంది పాస్ అయ్యారు. సో ఆ పాస్ అయిన వారు 44 మంది, వాటికి 5 ఫెయిల్ అయ్యారు, ఉత్తీర్ణులు కాలేదు. అంటే 44 + 5 ఇంకేమిచ్చాడు? 5 అనర్హత, అంటే డిబైర్ అనుకోవచ్చు. సో మనకి 44 + 5 + 5 54 మంది ఉన్నారు క్లాస్లో మొత్తం. సో మనకి క్లాస్లో మొత్తం 54 మంది తీసుకోవాలి. సో ఇక్కడ 54 మంది ఆప్షన్ లేదండి, ఇది 54, ప్రింటింగ్ మిస్టేక్ పడ్డది. సో ఆన్సర్ అనేది 1కి కరెక్ట్. సో మొత్తం క్లాస్లో ఎంతమంది ఉన్నారంటే 54 మంది క్లాస్లో ఉన్నారని చెప్పి తీసుకోవాలి.
నెక్స్ట్ క్వశ్చన్. ఒక వరుసలో కుడివైపు నుండి మహేష్ 10వ స్థానంలో కలడు, ఎడమవైపు నుండి సురేష్ 10వ స్థానంలో ఉన్నాడు. వారు ఇరువురు స్థానాలు మార్చుకున్నట్లయితే ఎడమవైపు నుండి 27వ స్థానంలో సురేష్ ఉంటే కుడివైపు నుండి మహేష్ 8వ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ కామన్గా ఏం చేస్తామంటే వాళ్ళు 10వ పొజిషన్ 10వ పొజిషన్, ఇక్కడ 27 పొజిషన్కి వచ్చేసి చేంజ్ అయిపోయింది కాబట్టి ఆన్సర్ 27 పొజిషన్ చెప్పి కౌంట్ చేస్తాం. కానీ ఆ 27 - 1 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఆన్సర్ అనేది 26. బ్లైండ్గా పెట్టచ్చండి. సో చూసి చూడగానే ఆన్సర్ చేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. లేదు మనం కరెక్ట్ ప్రాసెస్ ప్రకారం చేయాలనుకుంటే సో ఒక వరుసలో మొత్తం ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ మహేష్ అనే వ్యక్తి ఎడమవైపు నుండి 10వ పొజిషన్ ఉన్నాడు. సురేష్ అనే వ్యక్తి కుడివైపు నుండి 10వ పొజిషన్ ఉన్నాడు. ఈ పొజిషన్స్ మార్చుకుంటే ఇతను 27వ స్థానానికి వెళ్ళిపోయాడు. సో ఇతడు వాళ్ళ స్థానాలు మార్చుకున్నట్లయితే ఎడమవైపు నుండి 27వ స్థానంకి సురేష్ వెళ్ళాడు. సో 27వ స్థానానికి సురేష్ వెళ్ళిపోయాడు. సో క్లాస్లో మొత్తం ఎంతమంది ఉంటారు? 27 + 10 7. 27 + 10 37 - 1. సో క్లాస్లో మొత్తం 36 మంది ఉన్నట్టు. ఇప్పుడు క్లాస్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? 36 మంది ఉన్నారు. సో 36 మంది ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పొజిషన్ ఎంత అవుతుంది? మళ్ళీ స్థానం మార్చుకున్నప్పుడు 26 పొజిషన్కి వచ్చేస్తాడు. సో ఆన్సర్ ఎంత మనకి 26 అని చెప్పి తీసుకోవచ్చు. సో ప్రాసెస్ ప్రకారం లాంగ్గా చేయొచ్చు, లేదా ఇటువంటి క్వశ్చన్స్ని షార్ట్కట్లో -1 చేయండి, సరిపోతుంది. -1 సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో 3 రకాల చక్కెర పదార్థాలను 408 కేజీలు, 468 కేజీలు, 516 కేజీలలో ఉన్నాయి. వాటిని అన్నింటినీ వేరు వేరు ప్యాకెట్లలో ఎటువంటి మిశ్రమం కలపకుండా తీసుకోవాలి. వాటిలో పెద్ద ప్యాకెట్ ఏది? ఇక్కడ కీవర్డ్ ఏంటంటే పెద్ద ప్యాకెట్. పెద్ద ప్యాకెట్ అంటే హైయెస్ట్ ఫ్యాక్టర్. సో హైయెస్ట్ ఫ్యాక్టర్ అంటే గాసాబా, గరిష్ట సామాన్య వాచకం. సో ఇటువంటి క్వశ్చన్స్కి గాసాబా కనుక్కుంటే సరిపోతుంది. మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 408, ఇంకొకటి 468. ఫస్ట్ వీటికి కనుక్కుందాం, వచ్చిన తర్వాత దానికి ఇంప్లిమెంట్ చేద్దాం. సో 408 × 8 ఇక్కడ 60 ఉంటుంది. ఇప్పుడు 60 తీసుకొచ్చి ఇక్కడ పెడితే 408. సో ఆటోమేటిక్గా 6లో అవుతుంది, 360. ఇక్కడ మనకి 48 వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ 60 తీసుకుంటాం. 48 × 48, సో 12 ఉంటుంది. సో 48 ఇక్కడికి వస్తుంది, 12 × 48. సో మనకి వచ్చే హెచ్సిఎఫ్ ఎంత? 12. గాసాబా కనుక్కోవడానికి జనరల్ మెథడ్ చెప్తున్నాను. ఈ జనరల్ మెథడ్ ఆల్రెడీ మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనే టాపిక్ క్లాస్ నెంబర్ 3లో డిస్కస్ చేసాం నంబర్ సిస్టంలో. కావాలంటే ఒకసారి నంబర్ సిస్టమ్స్ వెరిఫై చేయండి, దాని లింక్ కింద ఉంది. సో ఇప్పుడు మన గాసాబా ఎంత వచ్చింది? ఫస్ట్ 2 నెంబర్లకి 12 వచ్చింది. సో ఈ 12 తోటి 516 చేయాల్సి వస్తుంది. సో 516. సో డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుందండి. 12 × 12 = 48, 3 మిగులుతుంది 36, 12 × 36. అంటే డైరెక్ట్గా మనకి నెంబర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మళ్ళీ గాసాబా ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో మొత్తం ఆన్సర్ ఎంత? 12. సో ఇట్లా గాసాబా కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదండి. సో మనం ఆప్షన్స్ని కూడా డివైడ్ చేస్తే సరిపోతుంది. డివైడ్ చేసి చూద్దాం. 408/36. 408/36 క్యాన్సిల్ కాదండి, ఎందుకంటే 36 1 36, 4 మిగులుతుంది. 36 1 36, 4 ఉంటుంది, 48. సో ఇది 36 టేబుల్లో రాదు. సో ఈ 36 టేబుల్లో రానప్పుడు ఇది ఆన్సర్ కాదు. అదేవిధంగా 50 కూడా ఆన్సర్ కాదు. మరి 24 16 మిగులుతుంది, 168. 168 అనేది 24 టేబుల్లో రాదు. సో ఇది కూడా కాదు. కానీ కేవలం 12తో మాత్రమే 408 డివిజన్ అవుతుంది, 468 డివిజన్ అవుతుంది, 516 కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇట్లా అయినప్పుడు మాత్రమే దాన్ని గాసాబాగా పరిగణిస్తాం. మనకు కావాల్సిన ఆన్సర్ 12. దాన్ని 2 రకాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు త్రూ ఆప్షన్స్, జనరల్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్. 0, 1, 2, 3, 4 అనే అంకెలను ఉపయోగించి పెద్ద నంబర్ మరియు చిన్న నంబర్కి మధ్య గల భేదాన్ని తెలపండి. సో ఈ నంబర్స్ని ఉపయోగిస్తే పెద్ద నంబర్ ఏది రావచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద నెంబర్ అంటే ఖచ్చితంగా మనం 4 తోటి, తర్వాత 3 తోటి, తర్వాత 2, 1, 0 అంటే ఈ నంబర్స్ని వాడినప్పుడు 43,210 అనేది పెద్ద నెంబర్ అండి. అంతకంటే పెద్ద నెంబర్ రాయలేము. 1 థింగ్ ఇక్కడ మనకి మరలా ఉపయోగించమని చెప్పలే కాబట్టి మనం తీసుకున్న నెంబర్ ఇదే తీసుకుంటాం. సో వాటిని ఉపయోగించినప్పుడు ఒకసారి మాత్రం ఉపయోగిస్తే ఆన్సర్ అనేది 43,210. మరి చిన్న నెంబర్ అంటే 0, 1, 2, 3, 4. చాలామంది చేసే మిస్టేక్ ఇదండి. ఇది నెంబర్ కాదు, ఎందుకంటే ఇక్కడ మనకి 0 అనేది ఉపయోగపడలేదు. సో అది తీసుకోవడం తప్పు. చాలామంది చేసే మిస్టేక్, జనరల్ మిస్టేక్, ఇక్కడ 0, 1, 2, 3, 4 తీసుకుంటారు. అది ఆప్షన్ నెంబర్ 1, 2 ఉంటుంది. మనం అది క్లిక్ చేస్తాం. సో అక్కడ జనరల్ తప్పు అదనమాట. సో అక్కడ మనం ఈ నెంబర్స్ అన్ని వాడినప్పుడు జనరల్గా అయితే కంపల్సరీ 1 ఫస్ట్ ఉండాలి, తర్వాత 0 ఇక్కడ ఉండాలి. సో 0, 2, 3, 4 అంటే మనకు నెంబర్ ఎంత వచ్చింది? 1, 0, 2, 3, 4 అనేది మనకు కావాల్సిన చిన్న నెంబర్. పెద్ద నెంబర్, చిన్న నెంబర్ వీటి మధ్య వ్యత్యాసం కనుక్కోవాలి. ఇప్పుడు 10 - 4 6. సో 6 అనేది ఓన్లీ ఒకటే కేసులోనే ఉంది. కాకపోతే ఇక్కడ ఏవి ఉన్నది కాబట్టి మొత్తం చేయాల్సి వస్తుంది. ఇది ఒకవేళ లేకుండా ఇక్కడ మనకి లాస్ట్ నెంబర్ 3 ఉంటే ఇక్కడికి ఆప్షన్ ఆపేస్తాం, సరిపోతుంది. ఇక్కడ మన టైం అనేది ఇంపార్టెంట్ కదా, టైంని కన్జ్యూమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ ప్రాబ్లంలో మొత్తం చేయాల్సి వస్తుంది.
సో ఇప్పుడు మనకి మళ్ళీ తీసుకుంటే శాతం 10 - 3 7, 10 - 2 11 - 2 9, అవసరం లేదు 2 అంటే 2 ఇది 3 32,976 ఇదే వచ్చిందండి. సో ఆన్సర్ అనేది ఒకటిగా టిక్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 18 వస్తువుల కొన్న వేల 15 వస్తువులు అమ్మిన వేలకు సమానం అయితే లాభ శాతం ఎంత? సో 18 వస్తువులు కొన్న వేల 15 వస్తువులు అమ్మిన వేలకు సమానం. సో ఇక్కడ మనకి 18 వస్తువులు కొన్నామండి, 15 వస్తువులు అమ్మినాం సేమ్ రేటుకి. అంటే ఇక్కడ మనకి లాభం లేదు నష్టం లేదు ఈ ట్రాన్సాక్షన్లో. కాకపోతే 18 కొన్నాం 15 అమ్మినాం అంటే మన దగ్గర ఒక 3 వస్తువులు ఖాళీగా అలాగే ఉంటాయి కదా, ఆ 3 వస్తువులు మనకు లాభం. సో ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్లో యాక్చువల్గా 18 కొన్నాం అంటే సపోజ్ 100 రూపాయలు పెట్టి 18 కొనుకొచ్చినాం, 15 అమ్మినప్పుడు మన 100 రూపాయలు మనకు వచ్చేసినాయి. సో మన దగ్గర ఏమని మన అమౌంట్ మన దగ్గరనే ఉంది, ఇంకొక 3 ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఈ 3 ఐటమ్స్ మనకు లాభం. ఈ 3 ఐటమ్స్ మనకు లాభం ఎందుకు వచ్చినాయి? మనం 18 కొన్నందుకు రాలే, 15 అమ్మినందుకు వచ్చింది. ఇది ఒక్క కీ పాయింట్ అర్థమైతే ఆన్సర్ అయిపోతుందండి. మనం 18 వస్తువులు కొన్నాం, 15 వస్తువులు అమ్మినాం, మన అమౌంట్ మనకు వచ్చేసింది. సో మన దగ్గర మనం ఎంత ఖర్చు పెట్టినామో అంత ఖర్చు మనకు వచ్చేసింది. కాకపోతే మన దగ్గర 3 ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, 3 వస్తువులు అట్లే మిగిలిపోయినాయి. ఈ మిగిలిపోయినాయి మనకు లాభం. ఈ లాభం ఎందుకు వచ్చిందంటే మనం కొన్నప్పుడు రాలేదు, అది మనం అమ్మినప్పుడు వచ్చిన లాభం అది. సో అమ్మిడాన్ని బేస్ చేసుకోవాలి. అంటే మనం 3 లాభము ఎందుకు వచ్చింది? 15 అమ్మడం ద్వారా శాతం కాబట్టి ఇంటూ 100. 3 ఎక్కం 3 5ల 5 ఎక్కం 5 20. మనకు కావాల్సిన పర్సంటేజ్ అంతా 20% ఆన్సర్. సో ఈ చిన్న విషయం గుర్తుపడితే మనకు ఎటువంటి ఫార్ములా లేకుండా క్వశ్చన్కి ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, a + 5b / 2b = a - 2b అయితే a విలువ ఎంత? ఇక్కడ b = -1. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ b = -1 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం. చాలా మందికి సింప్లిఫికేషన్లో డౌట్స్ ఉంటాయి. ఈ యొక్క ప్రాబ్లం తోటి డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దాం. సో a ప్లస్ ఇంటూ -1. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 5 + -1 రాయాలి, అంటే b ప్లేస్లో -1 రాయాలి. ఇలా రాసుకున్న తర్వాత a ప్లస్ ఇంటూ మైనస్ 5 × 1 5 బై 2 × 2 - 1 కాదు, 2 × -1 అంటే -2 తీసుకుంటాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 1 2. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది కూడా జనరల్గా చేసే మిస్టేక్స్ ఇక్కడ ఉన్నాయండి. నేను గమనించిన కాడికి ఎట్లా అంటే ఈ బేసిక్స్ లేక చాలామంది తప్పులు చేస్తున్నారు. మెథడ్స్ అర్థమవుతున్నాయి కానీ బేసిక్స్ రావట్లేదు. కొంతమందికి వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తారు కానీ చాలామంది మాత్రం చేసే మిస్టేక్ ఇది. -2 × a క్రాస్ మల్టిప్లికేషన్ -2a -2 × +2 -4. ఈ -2a ఇటు వస్తే +3a అవుతుంది, ఈ 5 ఇటు పోతే +5 అవుతుంది. ఆల్రెడీ -4 +5. సో 3a = 1 వచ్చేసింది. సో 3a = 1. a = ఎంత రాయొచ్చు మనం? 3a = 1 అంటే a = 1/3 రాయొచ్చు. కానీ a = 1/3 మనకు లేదు. ఇప్పుడు ఇది క్యాన్సల్ చేసినప్పుడు 0.10 రాసుకుంటాం. 3 × 9 మళ్ళీ ఒకటి ఉంది, పాయింట్ కంటిన్యూషన్ 10 3 3 అంటే 0.3333 ఇట్లా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 2ని టిక్ చేయాలి. ఈ ప్రాబ్లం చెప్పడం ద్వారా చాలామందికి అబ్బాయి ఇంత చిన్న ప్రాబ్లం అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు మాత్రం మనం మిస్టేక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అటువంటి వాటికి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రాని వారికి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 9 సెంటీమీటర్ల వెడల్పు మరియు 4 సెంటీమీటర్ల ఎత్తుతో ఉన్నటువంటి సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత? సో సమాంతర చతుర్భుజ వైశాల్యం ఫార్ములా నాకు తెలుసు, a × h అంటున్నా. సో చాలామందికి తెలియదు. సో తెలియని వారి కోసం ఎట్లా సమాంతర చతుర్భుజం అంటే తీసుకుంటున్నాం. సమాంతర చతుర్భుజం భూమి ఎంత ఉంటుందో టాప్ అంతే ఉంటుంది. ఇది బేసిక్. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానం అనే కీ పాయింట్ ఫస్ట్ తెలవాలి. సో ఎదురెదురు భుజాలు సమానం. సో ఇక్కడ లెంత్ ఎంత ఉందో ఇక్కడ లెంత్ అంత ఉంది. కామన్గా మనం ఎప్పుడైనా సరే 1/2 భూమి ప్లస్ a + b × h అని చెప్పి తీసుకుంటాం. ఇది a తీసుకుంటే ఇది b అయితే a + b × h అని చెప్పి తీసుకుంటాం. జనరల్ ఫార్ములా ఇది ఏంటి? వైశాల్యానికి ఫార్ములా. వైశాల్యానికి ఎటువంటిదైనా సరే 1/2 బేస్ ఇంటూ హైట్ అని చెప్పి తీసుకుంటాం. బేసెస్ అంటే ఇక్కడ 2 రకాల బేసెస్ ఉంటాయి, కింద ఒకటి పైన ఒకటి. సో ఇక్కడ మాత్రం బేస్ కింద ఎంత ఉందో పైన ఎంత ఉంది కాబట్టి a + a అవుతుంది. ఇది a ఉంటే ఇది కూడా aనే అవుతుంది, మళ్ళీ a అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? 1/2 a + a విచ్ మీన్స్ 2a × h. a 2 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ a × h అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ క్లియర్గా వెడల్పు అంటే కింద ఇచ్చింది 4, ఎత్తు అంటే వెడల్పు అంటే 9, ఎత్తు అంటే 4. సో 9 4
36 A ఇంటూ హెచ్ 36 ఫార్ములా. సో ఈ A ఇంటూ హెచ్ గుర్తుపెట్టుకోవాలి అంటే మనం క్షేత్రమితి క్షేత్రగణితానికి సంబంధించి 3 వీడియో చేసామండి. 3 వీడియోస్లో కూడా వీటిపైన బేసిక్స్ ఈ విధంగా ప్రతి దాన్ని గుర్తుంచుకుని అవసరం లేదు, బట్టి పట్టిన అవసరం లేదు. వాటికి డెఫినేషన్స్ ఏంటి, వైశాల్యం అంటే ఏంటి, ఘనపరిమాణం అంటే ఏంటి, అసలు చుట్టుకొలతను ఏ విధంగా కలపాలి, ఏ విధంగా తీసివేయాలని చెప్పి చేయడం జరిగింది. వాటికి సంబంధించిన క్లాసెస్ మనం అన్ని కంప్లీట్ చేసాం. 25 క్లాసెస్లో క్లియర్గా డిస్కస్ చేసాం. ఈ క్లాసెస్ విన్నట్టయితే కోచింగ్ కూడా అవసరం లేదండి, కాకపోతే దానిపైన మనం ప్రాక్టీస్ అవసరం. సో ఆ క్లాసెస్ని బేస్ చేసుకుని మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్, మీరు మార్కెట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి, ఆ బుక్స్ తీసుకొచ్చుకుని ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే క్లాసులు చూడండి, సరిపోతుంది. అనవసరంగా డబ్బులు పెట్టి కోచింగ్ అవసరం లేదు. సో ఇక్కడ ఆన్సర్ అనేది 36గా తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కానిది ఏది? 2 కావాలి. 2 అయ్యేది కేవలం రెండు కానిది కేవలం 1 మాత్రమే. 1ని మనం ప్రధాన సంఖ్య అనలేం, సంయుక్త సంఖ్య అంటాం. 3 ప్రధాన సంఖ్య, 2 ప్రధాన సంఖ్య, సరి ప్రధాన సంఖ్య, కానీ సంయుక్త సంఖ్యలు కావాలి. 0 అనేది ప్రధాన సంఖ్య కాదు, కాకపోతే సంయుక్త సంఖ్యగా తీసుకుంటాం. అది అసలు 0ని కన్సిడర్ చేయం. సో మనకున్న ఆన్సర్లో ఒకటి తీసుకోవాలి, అది 1 అండి. సో 1 అనేది ప్రైమ్ నెంబర్. ప్రధాన సంఖ్య డెఫినేషన్ ప్రకారం కనీసం రెండు కారణాంకాలు ఉండాలి. సంయుక్త సంఖ్య డెఫినేషన్ ప్రకారం 2 కంటే ఎక్కువ ఉండాలి. ఈ 1కి 2 ఉండవు, 2 కంటే 1 తక్కువ ఉండదు. సో ఆన్సర్ అనేది మనం 1 తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మనం స్పెషల్ కేసు రాస్తాం. నంబర్ సిస్టమ్ క్లాస్లో ఒకటి రాపించండి నేను స్పెషల్ కేసు ఒకటి. ఏమని చెప్పాను? 2 అనేది కేవలం ఏకైక సరి ప్రధాన సంఖ్య, 1 అనేది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గది యొక్క పొడవు వెడల్పు కంటే 3 రెట్లు ఎక్కువ అయితే రూమ్ చుట్టుకొలత 64 సెంటీమీటర్లుగా ఉన్నట్లయితే గది యొక్క వెడల్పు ఎంత? గది యొక్క పొడవు వెడల్పు కంటే 3 రెట్లు ఎక్కువ. సో గది పొడవు వెడల్పు అని ఇచ్చినప్పుడు అది దీర్ఘచతురాకారంలో ఉందని చెప్పి మనం గుర్తుపట్టాలి. ఇక్కడ 2 వేరు ఇచ్చాడు కదా, ఒకటి పొడవు ఒకటి వెడల్పు అంటే అది దీర్ఘచతురస్రం. సో పొడవు ఎట్లా ఉంది, వెడల్పు కంటే 3 రెట్లు ఎక్కువ. సో నేను పొడవుని వెడల్పుని x అనుకుంటే పొడవు ఏమవుతుంది? 3x అవుతుంది. సో 3 రెట్లు ఎక్కువ. ఇది x అయితే ఇది 3x అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంది? దాని చుట్టుకొలత ఇచ్చాడు. సో చుట్టుకొలత ఈక్వల్ టు 64 ఇచ్చాడు. యాక్చువల్గా చుట్టుకొలత అంటే ఎట్లా వస్తుంది? అన్ని సైడ్లని కలపాలి. ఇక్కడ x ఉంటే దీర్ఘచతురానికి ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ 3x ఉంటే ఇది కూడా 3x అవుతుంది. సో ఇప్పుడు మనం మొత్తం కలిపితే x ప్లస్ 3x 4x ప్లస్ x 5x ప్లస్ 3x అంటే 8x వస్తుంది. 8x ఈక్వల్ టు 64 రాసినప్పుడు x ఈక్వల్ టు 8 అవుతుంది. సో x ఈక్వల్ టు 8, ఇక్కడ 8, ఇక్కడ 24. మనకి ఏది అడిగాడు? ఇప్పుడు పొడవా వెడల్పు తీసుకోవాలి. మనకు అడిగింది వెడల్పు అంటే x తీసుకోవాలి. x ఎంత ఉంది? 8. ఓకేనా? పొడవు అడుగుంటే 24 తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కార్మికుడు 25 రోజుల ఒప్పందం మీద ఒక పనికి కుదిరాడు. ఆయనకు ఒక రోజు పనికి 2 రూపాయల వేతనం చెల్లిస్తారు. ఒకవేళ ఆయన రాకపోతే 50 పైసల్ని కట్ చేస్తారు. అతనికి 37.5 రూపాయలు వేతనంగా చెల్లిస్తే అతను రాని రోజులు ఎన్ని? మొత్తం 25 రోజులకు వరకు ఓకే చెప్పాడు. ఇందులో వచ్చిన రోజు 2 రూపీస్ వస్తాయి, రాని రోజు -0.5 అంటే 1 రూపాయలో సగం ఆటాన 50 పైసలు ఖర్చు అయిపోతాయి, మైనస్ చేస్తారు. సో తనకి ఓవరాల్గా 37.5 వస్తున్నాయి. అయితే తను రాని రోజులు ఎన్ని అని అడుగుతున్నాడు. సో ఇది మల్టిప్లికేషన్ చేసి చేయొచ్చు, ఇంకా మనం XY అని చెప్పి అనుకొని చేయొచ్చు. ఇంత పెద్ద ప్రాసెస్ ఏమవసరం లేదు. ఫస్ట్ ఆప్షన్స్ ప్రకారం వెళ్దాం. సపోజ్ ఫస్ట్ తను 5 రోజులు రాని రోజులు కదా, 5 రోజులు రాలే అనుకుంటే ఎన్ని రోజులు వస్తాడు? 20 రోజులు వస్తాడు. 5 రోజులు రాలే, 20 రోజులు వస్తే 20 × 2 40 రూపాయలు ఇట్లా సంపాదించాడు. రాని రోజు ప్రతిదానికి ఆటాన ఖర్చు అయితే 2.5 ఖర్చు అయిపోయినాయి. సో మన తనకు వచ్చిన లాభం ఎంత? 37.5. సో ఆన్సర్ కూడా 37.5 కదా, సరిపోయింది. ఆప్షన్ నెంబర్ 1 అని చెప్పి టిక్ చేయొచ్చు. అంటే సింపుల్గా చేయడానికి. సో ఇది 4th ఆప్షన్ ఉన్నా సరే పెద్ద టైం ఏం తీసుకోదు. మనం అక్కడ x y ఇవన్నీ క్యాలిక్యులేషన్ అని చేసుకునే లోపు కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను అనుకో. సో తను 6 రోజులు రాలే అంటే 19 రోజులు వచ్చాడు. వచ్చిన రోజు 2 రూపాయలు పడ్డాయి కూలి, అంటే ఇది 38 రూపాయలు అయింది. రాని రోజు ఆటోన కట్ అయింది అంటే 3 రూపాయలు కట్ అయినాయి. ఇది తీసేస్తే మనకి ఎంత వస్తుంది? మళ్ళీ 35 రూపాయలు వస్తుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్ 35 కాదు కదండి, 37.5 అంటే ఖచ్చితంగా ఇప్పుడు మాత్రమే 37.5 వస్తుంది. సో దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాడు. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం కూడా ఆన్సర్ రాబట్టచ్చు. చాలా క్వశ్చన్స్ 90% క్వశ్చన్స్కి ఆప్షన్ నుంచి ఆన్సర్స్ వస్తాయండి మ్యాథ్స్లో. ఆ ఫెసిలిటీ ఉంది. సో చాలా క్వశ్చన్స్ మనం ఆప్షన్స్ నుంచి రాబట్టడమే ఉత్తమం, ఈజీ అవుతుంది. మనకి ఎటువంటి ఫార్ములా అవసరం లేదు. మనకి అక్కడ అడిగిన దాని ప్రకారం మళ్ళీ రాసుకొని చూడాలి. ఫస్ట్ వన్ చెక్ చేస్తాం, అయితే ఓకే, లేకపోతే సెకండ్ వన్ చెక్ చేస్తాం, అయితే ఓకే, లేకపోతే థర్డ్ వన్, అలా వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 నంబర్లు 3వ నంబర్ కంటే తక్కువ.
ఎంత తక్కువనో చెప్పలేదు. ఆ నంబర్లు వరుసగా 30% మరియు 77% తక్కువ ఇట్లా ఇచ్చాడు. ఓకే, ఎంత శాతం రెండో నంబర్ మొదటి నంబర్ కంటే తక్కువ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి మొత్తం 3 నంబర్లు ఉన్నాయి, ఏ బి సి. 2 నంబర్లు అంటే ఫస్ట్ సెకండ్ది మూడో దానికంటే తక్కువ, అంటే మనకు మూడో దాన్ని కంపేర్ చేసిండు. సో నేను మూడో దాన్ని 100 అనుకుంటున్నాను. దేనితోటి కంపేర్ చేస్తున్నామో దాన్ని 100 అనుకోవాలి. ఫస్ట్ కీ పాయింట్, మనం దేన్ని కంపేర్ చేస్తున్నాం ఇక్కడ 3 నంబర్తో పోలుస్తున్నాం. 3 నంబర్ 100 అనుకున్నాం. సో మొదటి నెంబర్ ఎంత తక్కువ, 30% తక్కువ, అంటే 100లో 30% పోతే 30 పోతే 70 ఉంటుంది. రెండో నెంబర్ ఎంత తక్కువ, 37% తక్కువ, అంటే ఇది 37% తక్కువ. 37% తీసేస్తే 63 వస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ రెండో నెంబర్ మొదటి నెంబర్ కంటే ఎంత శాతం తక్కువ. ఎంత తక్కువ అంటే ఏం చెప్తాం మనం, ఇది మైనస్ చేస్తే 7 తక్కువ అని చెప్పంటాం. 7 తక్కువ అంటాం. కానీ శాతాలలో చెప్పినప్పుడు ఈ 7 ఏ నెంబర్తో కంపేర్ చేయాలి, మొదటి నెంబర్తో కంపేర్ చేయాలి. ఇంటూ 100. 7 ఎక్కం 7 పాదుల, 10 ఎక్కం 10 పాదుల. సో మనకు ఆన్సర్ ఎంత, 10% తక్కువ. 10% తక్కువ. శాతం వేరు, నంబర్ వేరు. నంబర్ వచ్చేసరికి 7 తక్కువ, కానీ శాతంకి వచ్చేసరికి అది 10% తక్కువైంది. సో ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, 3 నంబర్లు ఏబీసీ తీసుకోవాలి. 3 నంబర్తో కంపేర్ చేసినప్పుడు 3 నంబర్ని 100 అనుకోవాలి. మొదటిది 100 తక్కువ 70. సపోజ్ రెండోది 30 ఎక్కువ అంటే ఏం చెప్తాం మనం, 130 తీసుకుంటున్నాం. 130 తీసుకుంటున్నాం. సో తక్కువ అంటే 100 నుంచి తీసేయాలి, ఎక్కువ అంటే 100 కలపాలి. సో మొదటి నంబర్ 70, రెండో నంబర్ 63. ఈ 63 అనేది 70 కంటే ఎంత శాతం తక్కువ అంటే నంబర్ ఏమో 7 తక్కువ, శాతంకి వచ్చేసరికి 7/70 ఇంటూ 100. సో ఇక్కడ మనం 70ని కన్సిడర్ చేయాలి, 7ని కాదు, 63ని కాదు. మనం ఇక్కడ 7/70 చేయాలి, నాట్ 63. సో మనకి 10% తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక భూ యజమాని దీర్ఘచతురస్రాకార స్థలం పొడవు వెడల్పులు వరుసగా 10%, 20% పెంచగా ఆ స్థలం యొక్క వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది, ఎంత శాతం కలిగి ఉంది. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్లో క్లారిటీ లేదు. మనకు అర్థమైంది ఏంటంటే పొడవు 10% పెరిగింది, వెడల్పు 20% పెరిగింది, అయితే వైశాల్యంలో మార్పు శాతం ఎంత అని క్వశ్చన్. సో రెండు కూడా పెరిగినాయి. సో +10 +20. డైరెక్ట్గా మనం +30 రాస్తే తప్పండి. 10 + 20 30 తగ్గుతుందని తప్పు. ఇక్కడ ఏం తీసుకోవాలంటే మన బేసిక్ ఫార్ములా ఎప్పుడైనా ఒకటే చెప్తున్నాను, a + b ± ab/100 అని చెప్పాను. సో ఈ ఒక్క ఫార్ములా ద్వారా మనం అన్ని ప్రాబ్లమ్ చేయొచ్చు. ఎప్పుడైతే క్వశ్చన్లో 2% కనబడితే ఈ ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు a + b పెరిగితే ప్లస్, తగ్గితే మైనస్. ఇక్కడ వరుసగా పెరిగినాయి కాబట్టి 10 + 20. ఇక్కడ వచ్చే సైన్ ఎట్లా వస్తుందంటే +± కదా, ఈ +- తీసుకోవాలంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి. ఇక్కడ +a + b అంటే ప్లస్ ఇంటూ ప్లస్ తీసుకుంటాం. సపోజ్ ఒకటి తగ్గి ఒకటి పెరిగితే ఇక్కడ మైనస్ వస్తుంది. కానీ ఇక్కడ రెండు పెరిగినాయి కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది. a ఇంటూ b 10 × 20/100. 0 గెట్ క్యాన్సల్. 10 + 20 30 ప్లస్ 1 × 2 2. మనకు కావాల్సిన శాతం 32%. ఇది ప్లస్ వచ్చింది కాబట్టి దాని మీనింగ్ పెరుగుదల, తగ్గితే మైనస్ వస్తుందండి. అటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ ఆన్సర్ 32% అనేది ఆన్సర్, 32% ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 ట్యాంకులు పూర్తిగా నింపడానికి ఒక్కొక్కటి 2 గంటలు మరియు 3 గంటలు పడుతుంది. 2 ట్యాంకులు కలిపి నింపినట్లయితే ఆ సమయం ఎంత పడుతుంది అంటే 2 పంపులు ఉన్నాయి, ఒకటేమో 2 గంటలు నింపుతుంది, ఇంకోటేమో 3 గంటలు నింపుతాయి. రెండు ఒకసారి ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ ఎప్పుడు నిండుతుంది. చాలామంది ఏం చేస్తారు 2 + 3 5 గంటలు అని చెప్పంటారు. ఎందుకంటే 2 కలిసి ఓపెన్ చేసినా కాబట్టి 2 యాడ్ చేయాలి. సో 2 యాడ్ చేస్తే మనకు 5 గంటలు వస్తుంది. కామన్గా ఒకటి నింపడానికి 2 గంటలు పట్టినప్పుడు 2 కలిపితే 2 గంటలు తక్కువ వస్తుంది కదా. సో అదొక్క చిన్న లాజిక్ మనం మర్చిపోతాం. కానీ 5 కనబడుతుంది మనకి, ఇక్కడ ఆన్సర్ టిక్ చేస్తాం చదివి. ఎందుకంటే ఎగ్జామ్ టెన్షన్ ఆ విధంగా ఉంటుంది. కానీ ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే 1 గంటలో ఎంతసేపు నిండుతుందో చూడాలి. సో ఒక ట్యాంక్ 2 గంటల్లో పూర్తిగా నింపుతుంది. సో 1 గంటకు ఎంత నింపుతుంది, 1/2 పార్ట్ నింపుతుంది, 1/2 హాఫ్ పార్ట్ నింపుతుంది. అదేవిధంగా 2 ట్యాంకు 1/3 నింపుతుంది. ఈ రెండింటిని కలపండి ఇప్పుడు. సో రెండింటిని కలిపినప్పుడు 2 ఇంటూ 1/2 + 1/3 అంటే ఎల్సిఎం చేయాలి. కాసా గడితే 2 × 3 = 6, 3 × 3 2 × 2 5/6 గంటలు. 5/6 గంటలు అంటే మనకు నిమిషాల్లో ఇచ్చాడుగా కొన్ని, ఇక్కడ 5 గంటలు ఇచ్చాడు కానీ 6 లేదు. నిమిషాల్లో ఇచ్చినప్పుడు దీన్ని నిమిషాల్లో కన్వర్ట్ చేయాలి. 5/6ని నిమిషాల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏమవుతుంది, ఇంటూ 1/60 చేస్తే అవి నిమిషాలు అవుతుంది. ఇంటూ 1/60 చేస్తే అవి ఇది మొత్తం నింపడానికి కాదండి, పార్ట్. సో 6/5 గంటలలో అది ఫిల్ అయిపోతుంది. 6/5 గంటలలో మొత్తం ట్యాంక్ నిండుతుంది. ఎందుకంటే 1 గంటకు నింపే ప్లేస్ అంటే ఎంత వంతు నింపుతుంది, 2 కలిపి 1 గంటలో 5/6 వంతు నింపుతాయి. మొత్తం నింపడానికి 6/5 వంతు టైం పడుతుంది. సో 6/5ని గంటలకి కన్వర్ట్ చేసిన, నిమిషాలకి కన్వర్ట్ చేసినప్పుడు ఇంటూ 1/60 చేయాల్సి వస్తుంది. 5 ×
6/5 ఇంటూ 60 అవి నిమిషాలు కన్వర్ట్ అవుతాయి. 5 ఎక్కం 5 12 72 నిమిషాలు. 72 నిమిషాలు అంటే ఏం చెప్పొచ్చు మనకి ఇక్కడ డైరెక్ట్ 72 నిమిషాలు, కానీ గంట 12 నిమిషాలు అంటే 72 నిమిషాలు అని చెప్పి తీసుకుంటాం. గంట 12 నిమిషాలని 72 నిమిషాలుగా రాస్తాం. ఈ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. ఆ డిస్కస్ చేసిన వీడియోస్ అన్ని కింద ఉన్నాయి, వాటిని ఒకసారి చూడండి. అప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే ఒక నిమిషంలో నింపే చేసే పని, ఒక గంటలో నింపే భాగం ఏందో అర్థమవుతుంది. అది అర్థమైన తర్వాత ఈ క్వశ్చన్ చాలా వరకు ఈజీ అవుతుందండి. సో మనకి ఇంకా బ్లాండ్గా చెప్పాలంటే 1/2 + 1/3 చేయండి. అది చేసాం అక్కడ, అది 5/6 వచ్చింది. దీనికి రివర్ట్ చేస్తే 6/5 గంటాస్. సో దాన్ని మినిట్స్లోకి మార్చితే ఇంటూ 60 విచ్ ఇస్ ఈక్వల్ టు 72 అని చెప్పి రాయాలి. సో అంటే తక్కువ టైంలో చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని కొంతమంది 60 రోజుల పాటు చేస్తారు. అయితే అదనంగా 8 మంది చేరినట్లయితే ఆ పని 10 రోజుల ముందుగానే పూర్తవుతుంది. అయితే ప్రారంభంలో ఎంతమంది ఉన్నారు? సో ఇటువంటి క్వశ్చన్స్ చాలా మందిని కనిపించేస్తాయండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక పనిని ఫస్ట్ 60 రోజులు చేస్తారు. ఒక పనిని 60 రోజులు చేసే కెపాసిటీ కొంతమందికి ఉంది. ఆ కొంతమంది ఎవరో తెలియదు. ఆ కొంతమంది ఎంతమంది అని అడుగుతున్నాడు క్వశ్చన్లో ఇప్పుడు. సో అయితే వీళ్ళకి 8 మంది ఆడారు అనుకో, ఆ పని 10 డేస్ కంటే ముందే అయిపోతుందంట. ఆ పని 10 డేస్ కంటే ముందే అయిపోతుంది. అయితే స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. సో స్టార్టింగ్ నేను ఎక్స్ అనుకుంటానండి. స్టార్టింగ్ ఎక్స్ మంది ఉన్నారనుకుంటే మనకు బేసిక్ ఫార్ములా ఒకటి ఉంది. m1 × d1/w1 = m2 × d2/w2. సో ఇప్పుడు నేను m1 అంటే ఎక్స్ అనే మంది ఒక పనిని d1 60 రోజుల్లో పూర్తి చేయగలరు. ఒక పనిని అందుకే ఒకటి తీసుకుంటున్నా. తర్వాత m2 ఏమైంది, ఆ మందికి 8 మంది యాడ్ అయ్యారు, అంటే x + 8 మంది యాడ్ అయ్యారు. యాడ్ అయినప్పుడు ఆ పని 10 రోజుల ముందే కంప్లీట్ అవుతుంది. అంటే 60 రోజుల కంటే 10 రోజులు తీసేస్తే 50 రోజుల్లో పని పూర్తవుతుంది. ఏ పని? ఆ ఒక్క పని. సో ఇప్పుడు 60 × 60 60x, 50 × x 50x ప్లస్ 400. సరే ఇంకా 0 క్యాన్సిల్ చేసుకుంటే ఇంకా ఇది. సరే రాసినాం కదా, చేద్దాం. 10x = 400. సో x = 40. సో x = ఎంతమంది ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది? 40 మంది అని చెప్పి తీసుకోవాలి. సో